ఓకే. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. గుర్తు చేసినందుకు. చలో, వి విల్ స్టార్ట్ ది అనాలిసిస్. ఓకే. సో స్ట్రిక్ట్లీ అగైన్ ఈ అనాలిసిస్ ఇంటర్మీడియట్ పీపుల్కి అర్థం కావడానికి మాత్రమే. మీరు మెల్లమెల్లగా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో నేర్చుకుంటూ మీకు కూడా ఈ అనాలిసిస్ అర్థమవుతుంది. ఓకే. నౌ లెట్ us గెట్ ఇన్ టు ది టాపిక్. ఎస్టర్డే మనం ఏం చెప్పాను, సంథింగ్ అబౌట్ దిస్. ఓకే, నేను నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను. దీనిపైన గనక మార్కెట్ లైక్ పైనకి వెళ్తే దిస్ వుడ్ బి అ బెస్ట్ బై అని చెప్పాను. ఓకే, బికాస్ ఆల్ టైమ్ హై మన టార్గెట్ ఉంటుంది, పైన టార్గెట్స్ ఉంటాయి అని చెప్పాను. ఇంకొక ప్లేస్లో నేను బయింగ్ ఎక్కడ చేస్తానని చెప్పాను, దట్ ఈస్ దిస్ ప్లేస్. ఓకే, ఈ ప్లేస్లో గనక ప్రైస్ ఇక్కడ గనక వస్తే బయింగ్ చేస్తానని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడికి కూడా ప్రైస్ రాలేదు. ఓకే, బట్ ఇంకొక సినారియో నేను ఏం చెప్పాను, ఈ ఏరియాని కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ కిందికి వెళ్తుంది గైస్ అని చెప్పాను. ఇంకొక సినారియో నేను ఏం చెప్పాను, మార్కెట్ ఇందులో గనక ఉంటే సైడ్ వేస్ గా క్లోజ్ అయిపోతుంది గైస్ అని చెప్పాను. ఓకే, సో ఈ రోజు సమ్వాట్ సైడ్ వేస్ గానే క్లోజ్ అయింది. సమ్వాట్ ఏంటి, సైడ్ వేస్ గానే క్లోజ్ అయింది బేసికలీ. ఓకే, నౌ హౌ ఐ టెలింగ్ దిస్, నేను ఎలా చెప్తున్నానంటే, సి ప్రైస్ ఇస్ నైదర్ గోయింగ్ అప్, అది పైకి వెళ్ళట్లేదు కిందికి రావట్లేదు, మరి ఎక్కడికి వెళ్తుంది, సైడ్ వేస్ గా ముందుకు వెళ్ళాలి, వేరే లేదు దానికి. ఓకే, సో పైకి వెళ్ళినప్పుడు మనకి పైన ట్రేడ్ దొరికిపోతుండే, కిందికి వచ్చినా మనకి కిందికి ట్రేడ్ దొరికిపోతుండే. ఓకే, అండ్ ఇక్కడ నుంచి అయితే ఒక ఆపర్చునిటీ అయితే దొరికిపోతుండే, బట్ అన్ఫార్చునేట్లీ ప్రైస్ మూవ్ అవ్వలేదు. బట్ టుడే నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను, విచ్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రేడ్. ఓకే, ఐ విల్ షేర్ యూ. ఓకే, సి దిస్ వాజ్ ది ఫస్ట్ క్యాండిల్ గైస్. ఈ రోజు ఇది ఫస్ట్ క్యాండిల్ ఉండే. ఓకే, నౌ ఇది మన సెకండ్ క్యాండిల్. ఓకే, సో బేసికలీ ప్రైస్ ఇలా వచ్చి ఈ సపోర్ట్ తిన్ని ఇలా పైన క్లోజ్ అయినప్పుడు, ఓకే, నేను ఏం చేస్తానంటే ఫిబొనాచి అప్లై చేసి చూస్తాను. ఓకే, ఫిబొనాచి అప్లై చేసి చూస్తాను, బేసికలీ ఫ్రమ్ స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, ఫిబొనాచి అప్లై చేసి చూసాను, అండ్ ప్రైస్ ఏం చేసిందంటే 0.5 జోన్ నుంచి అలా రిజెక్ట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్ళింది. ఓకే, వెరీ గుడ్, ప్రైస్ పైకి వెళ్ళింది. ఓకే, ఈవెన్చువల్లీ ఈ సెటప్ ప్రకారంగా మీకు ఎంతమందికి అయితే ఫిబొనాచి తెలుసో, ఈ సెటప్ ప్రకారంగా మాత్రం ప్రైస్ షుడ్ గో లైక్ దిస్ అప్. ఓకే, ఎందుకంటే 0.5 జోన్ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అప్, దెన్ వేర్ షుడ్ ఇట్ గో, ఇట్ షుడ్ గో డౌన్. అవునా, ఇదైతే నేను క్లియర్ ఉన్నా. ఓకే, అండ్ ఒక్కసారి నేను గమనిస్తే, ఒకసారి మీరు ఒక థింగ్ని క్లియర్గా చేసుకుంటే, జస్ట్ అ మినిట్, దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. ప్రైస్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఇట్ ఈస్ అ రెసిస్టెన్స్. ఓకే, సో ప్రైస్కి ఇక్కడ నుంచి పడే అవకాశం కూడా ఉంది, ప్రైస్ బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అకార్డింగ్ టు ఫిబొనాచి నాకు ఇక్కడ ఏం చెప్తుంది, ఫిబొనాచి నాకు బయింగ్ చెప్తుంది. ఓకే, నాకు ప్రైస్ యాక్షన్ సెల్లింగ్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు నేను దేన్ని బిలీవ్ చేయాలంటే, నేను ఈ రెండింటిని కాకుండా నేను ఆప్షన్ చార్ట్ ని బిలీవ్ చేస్తా. ఆప్షన్ చార్ట్. ఓకే గైస్, చాలా మందికి ఈ ట్రిక్ అండ్ టెక్నిక్ తెలియదు. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్పాట్ లో గీసే బదులు పోయి ఒకసారి ఆప్షన్ చార్ట్ లో గీసి చూడండి, మీకు అర్థమవుతుంది, మీకు ఆప్షన్ చార్ట్ వాల్యూ అర్థమవుతుంది మీకు. ఓకే, అండ్ యు నో ఆప్షన్ చార్ట్ లో నేను ఎలా ట్రేడ్ చేస్తాను, వాట్ హ్యాపెండ్ ఇస్, ప్రైస్ ఒక సపోర్ట్ నుండి, ఓకే, ఇలా సపోర్ట్ తీసుకుంది, ఇలా వెళ్ళింది. ఓకే, కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది. నౌ దిస్ కనెక్ట్స్ అ ట్రెండ్ లైన్, దిస్ ఇస్ అ సపోర్ట్. ప్రైస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ చేసింది. ఐ హావ్ క్యాప్చర్డ్ అ బ్యూటిఫుల్ ట్రేడ్ గైస్, అదే ఈ క్యాండిల్. ఓకే, టార్గెట్ డన్, పక్కకు జరిపోయినాం మార్కెట్లకి నుంచి. ఓకే, నౌ ద ఇంటెన్షన్ వాస్, ప్రైస్ కనుక ఇంకా పడితే నేను నేను తీసుకోవడానికి రెడీగా ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ రిజెక్ట్ చేసుకుంటుంది ప్రైస్, కాబట్టి నేను లైట్ తీసుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కి కూడా నేను వెయిట్ చేయలేదు. ఏమనుకున్నానంటే సింపుల్, ప్రైస్ ఇక్కడికి వస్తే చూద్దాం, బయింగ్ ఛాన్సెస్ కనిపిస్తే ఇక్కడ చూద్దాం, లేకపోతే డైరెక్ట్గా బ్రేక్ అయినాకనే చూద్దాం అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. ఎంటైర్ డే ఐ వాజ్ ఆఫ్, పక్కకు జరిగిపోయిన ఉండే, అండ్ జస్ట్ గమనిస్తుండే అప్పుడప్పుడు ఓపెన్ చేసి. టోటలీ మార్కెట్ సైడ్ వేస్ క్లోజ్ అయిపోయింది. అగర్సే నేను మళ్ళీ వేరే వేరే స్పాట్లో కనుక ట్రేడ్ చేసి ఉంటే ఎంత ఘోరంగా లాస్ అయ్యేది, అంత ఘోరంగా లాస్ అయ్యేది, బికాస్ ఆఫ్ ది సైడ్ వేస్ సినారియో. యూ గైస్ నో, ఓకే, వీఆర్ కాల్డ్ యాజ్ ఆప్షన్ బయర్స్. మనం ఆప్షన్ బయర్స్ అని పిలుచుకుంటాం, అవునా. ఫర్ ఇంటర్మీడియట్ పీపుల్ చెప్తున్నాను, జస్ట్ ఆప్షన్ బయర్స్ కి ఒక సిన్ ఏంటి అంటే, లైక్ మనకు ఒక దరిద్రమైన మార్కెట్ ఏంటంటే ఇదే, ఇలా సైడ్గా ఉండడం, ఇలా ఇంట్లోనే ఉండడం. ఓకే, ఆ ప్రీమియము మూవ్ కాదు, లేకపోతే స్కాల్పింగ్ చేసుకుందామన్నా ప్రీమియం మూవ్ కాదు, మామూలుగా మూవ్ జడ్జ్ చేసుకుందామన్నా అసలు కాని పని. ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్,
హౌ మచ్ ఎవర్ యూ లెర్న్, మీకు ప్రైస్ యాక్షన్ ఎంత తోపు తెలిసినా కానీ, మీకు ట్రాప్ ట్రేడింగ్ ఎంత బాగా తెలిసినా కానీ, మీకు ఎస్ఎంసీ ఎంత బాగా తెలిసినా కానీ, ఈ థింగ్స్ ఏవైతే మీరు నేర్చుకుంటున్నారో ఇప్పుడు, దోస్ థింగ్స్ విల్ ఓన్లీ వర్క్ ఆన్ ట్రెండింగ్ మార్కెట్. ఇది రాసుకొని పెట్టుకోండి. ట్రెండింగ్ మార్కెట్లో మాత్రమే మీరు ఏ కాన్సెప్ట్ అప్లై చేసినా వర్క్ అవుతుంది. సైడ్ వేస్ మార్కెట్లో మీరు ఏం అప్లై చేసినా వర్క్ కాదు, వర్క్ అయితే అసలు కాదు. ఓకే, సో ట్రస్ట్ మీ, వర్క్ అయితే చాలా తక్కువ, అసలు కానే కావు బేసికలీ. ఓకే, బికాస్ ఆ ప్రీమియంలో మూమెంటే ఉండదు. మూమెంట్ లేనప్పుడు చేసి వేస్ట్, బొక్క పైసలు బొక్క. కాబట్టి లైట్ తీసుకోవడం మంచిది. ఓకే, కొంచెం ఇలా వెళ్తే నాకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. ఓకే, దిస్ థింగ్ ఇస్ తో దేర్. సో చూద్దాం రేపు ప్రైస్ ఎలాంటి బ్రేక్ డౌన్ ఇస్తుందో ఇది చూద్దాం. ఓకే, అకార్డింగ్ టు దిస్ వీ విల్ ట్రేడ్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నా స్ట్రాటజీ ఏంటి, లైక్ నేను రేపు ఏం చేయబోతున్నాను, సింపుల్ గైస్, అబౌట్ దిస్ డెఫినెట్లీ బయింగ్. ఓకే, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, అబౌట్ దిస్ డెఫినెట్లీ బయింగ్. ఓకే, ప్రైస్ ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి కరెక్ట్గా క్లోజ్ చేస్తుందో, ప్రాపర్ క్లోజింగ్ అవుతుందో, చలో లెట్ us లుక్ ఫర్ ది డౌన్ సైడ్ ట్రేడ్. స్టిల్ ఆ నమ్మకం అనేది లేదు, బికాస్ ద సినారియో ఇస్ అ సైడ్ వేస్ సినారియో. ఓకే, ఆ నమ్మకం అనేది అంత లేదు. యా, బట్ డెఫినెట్లీ దీని కింద మాత్రం దబాయించి షార్ట్ చేస్తాం. అంటే నేను క్వాంటిటీని మల్టిప్లై చేస్తాను అనమాట. మల్టిప్లై చేసి నేను ఇక్కడ నుంచి షార్ట్ చేసి కిందకి ప్రాఫిట్స్ గుంజుకోవచ్చు. ఓకే, సో దట్ వాస్ ది ఇంటెన్షన్. అండ్ యా, ఇది ఈరోజు ట్రేడ్ ఉండే. ఓకే, సో బేసికలీ ఇక్కడ నేను జస్ట్ ఫిబొనాచి ఆర్ ఎల్స్ రెసిస్టెన్స్ అని కాదు, కానీ ఒక కైండ్ ఆఫ్ సెటప్ యూజ్ చేస్తాను. ఓకే, అది మనం ముందు ముందు తెలుసుకుందాం. ఓకే, ఎంత 1:2 1:3 నాకు ఈరోజు ఓకే, వచ్చేసింది. ఇది వచ్చేసి నాకు 1:4.5 ఇచ్చింది నాకు. ఓకే, 1:4.5. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రేడ్ గైస్. అండ్ వెన్ ఎవర్ నాకు ఈ ప్యాటర్న్ వస్తుందో, ఓకే, ఈ ప్యాటర్న్ వస్తుందో, నేను ఈ ప్యాటర్న్లో చాలా సక్సెస్ఫుల్. ఐ మీన్ టు సే సక్సెస్ఫుల్ అంటే నేను ఉట్టిగా చెప్పట్లేదు, బట్ ఎక్స్పీరియన్స్ చేశాను, బాగా ఎక్కువసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాను. నేను ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడే అలర్ట్గా ఉంటాను. ఓకే, నాకు తెలిసిపోతుంది ప్యాటర్న్ కిందికి బ్రేక్ అవుతుందా పైకి బ్రేక్ అవుతుందా నాకు అర్థమైపోతుంది. ఓకే, సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ దాట్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇది ఒక 1 minute టైం ఫ్రేమ్ గైస్. ఆప్షన్ చార్ట్లో నేను 1 minute టైం ఫ్రేమ్ పెడతాను. పెట్టినప్పుడు నాకు స్టాప్ లాస్ చాలా చిన్నగా వస్తుంది. ఓకే, చాలా చిన్నగా వస్తుంది. సో విత్ దట్ స్టాప్ లాస్ నాకు మంచి టార్గెట్ తగిలింది. ఓకే, మంచి టార్గెట్ తగిలిపోయింది. పాయింట్స్ ప్రకారం బ్రో ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ ఐ చేసినట్టు? హావ్ క్యాప్చర్ 20 points. ఎగ్జాక్ట్గా 20 points మూవ్ అయిందంటే అర్థం చేసుకోండి. 20 points, యాక్చువల్ 20 కాదు, 20. నేను 20 points క్యాప్చర్ చేశాను. 22 points ఏమో అది మూవ్ అయింది. 22 సమ్ 24 అనుకుంటా. ఓకే, సమ్ 130 దగ్గర ఏమో నేను బై చేశాను. 131 130 దగ్గర బై చేశాను. ఇట్ వెంట్ హిట్ టు 156 నాకు గుర్తుంది. ఓకే, అది వెళ్ళింది, నేను మధ్యలో నేను బుక్ చేసుకున్నాను అనమాట. ఓకే ఓకే, యా, అండ్ స్టాప్ లాస్ సమ్ 125 అలా పెట్టుకుండొచ్చు. నేను అంత స్టాప్ లాస్ అంత గమనించలేదు, బికాస్ నాకు అర్థమైపోయింది ట్రేడ్ పైకి వెళ్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది ఇట్ ఇస్ డెఫినెట్లీ గెటింగ్ హిట్ అని చెప్పేసి. సో నేను అలా పెట్టుకుని ఉండే. అండ్ ఎంటర్ అయిన తర్వాతే స్టాప్ లాస్ పెట్టేశారా బ్రో? మనం ఎంటర్ అయిన తర్వాతనే పెట్టాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ మీరు ఫస్ట్ ఎంట్రీ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, యా, మీరు అది గమనించాలి ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు ఎక్కడ అని చెప్పేసి, బికాస్ లైవ్ మార్కెట్లో క్యాండిల్ ఇస్ రన్నింగ్, క్యాండిల్ పైకి కిందకి పైకి కిందకి అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆ టైంలో మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నారు, అది ఏం క్యాండిల్ అది, అండ్ దానికి సినారియోస్ ఎన్ని ఉన్నాయి, ఫెయిల్ అయ్యే సినారియోస్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ చూసుకొని మరీ మనం గమనించాలి గైస్. ఓకే, సో ఆ థింగ్స్ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి. మనం ముందు ముందు వెళ్తున్న కొద్దీ వి విల్ సీ వెరీ మచ్ డీప్. ఓకే, అలా చూస్తాము. అండ్ పర్టికులర్లీ నన్ను అడిగితే మాత్రం నాకు ఈ సైడ్ వేస్ సినారియోస్లో ఒక్క ట్రేడ్ దొరకడమే చాలా గొప్ప నాకైతే. ఓపెన్లీ ఐఎమ్ యాక్సెప్టింగ్. ఓకే, నాకు ఒక్క ట్రేడ్ దొరకడం చాలా గొప్ప. దొరికిందంటే ఐఎమ్ వెరీ మచ్ లక్కీ. ఓకే, ఆ ఒక్క ట్రేడ్ తీసుకొని పక్కా జరిగిపోతా. ఓకే, సో ఈవెన్చువల్లీ నేను ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 20 points అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సమ్ 15 points వరకు వస్తే మాత్రం చాలా గ్రేట్ అనుకున్నా, బట్ మంచి ట్రేడ్ దొరికిపోయింది. బికాస్ వై ఇస్, according to this candle, this should be a reversal. Okay, but it is hunting the stop loss where we have anticipated that move. అంటే మనం ఆ మూవ్ ని anticipate చేసాం అనమాట బేసికలీ. ఓకే, how is this we will learn in trap trading. ఓకే, ట్రాప్ ట్రేడింగ్ మనం క్లియర్ గా చూద్దాం. Now let us get into the topic guys. Okay, it's already 8:17. చిన్న డౌట్. యా ప్లీజ్ చెప్పండి. 15 minutes ఫ్రేమ్ ఒకసారి ఓపెన్ చేస్తే మనకి మార్కెట్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలో మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, స్టార్ట్ అవడమే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. దానికి ఏమైనా రీజన్ ఉంటుందా? ఏంటి నిఫ్టీ 50 బిహేవియర్ అయినా? అర్థం కాలేదు ఏమైంది. సో ఇక్కడ బయింగ్ అయింది లాస్ట్ మూమెంట్ లో, దాని తర్వాత ఇది కాదు, ఫ్రైడేది. ఓకే, ఫ్రైడే రోజు ఈ బయింగ్ అయింది. ఓకే, కరెక్ట్ ఎండ్ అప్పుడే మార్కెట్ బాగా హై వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ స్టార్ట్ అవడమే ఇంకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది కదా. దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉంటుందా, లేదంటే నిఫ్టీ 50 బిహేవియర్ అది వాటి పెర్ఫార్మెన్స్ బట్టే అయ్యిందా?
బేసికలీ చార్ట్ మూవ్ అవ్వడం, మార్కెట్ ఎలా మూవ్ అవ్వడం అనేది మార్కెట్ ఇష్టం. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ how market moves is like it moves because of previous data. ఓకే, ప్రీవియస్ డేటాని పట్టి మార్కెట్ ఇప్పుడు మూవ్ అవుతుంది. ఎందుకు? వై? యు ఆస్క్ మీ వై. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మార్కెట్ మూవ్మెంట్ అనేది ప్రీవియస్ డేటాని బట్టి మూవ్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, బాగానే ఉంది. ఎందుకు? రీజన్ ఏంటి అంటే, దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రేడింగ్. ఓకే, వాళ్ళందరికీ లైవ్ డేటా ఉండదు. వాళ్ళకి క్లోజ్ అయిన తర్వాత దిస్ ఇస్ మై డేటా విచ్ ఐ హ్యావ్. ఓకే, వాళ్ళు దీన్ని పట్టుకొని సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్సెట్రా డ్రా చేసుకొని పెట్టుకుంటారు. ఓకే, సో ఇన్ దాట్ లాక్స్ ఆఫ్ పీపుల్, ఫ్యూ విల్ బి ఆన్ బయింగ్ సైడ్, ఫ్యూ విల్ బి ఆన్ సెల్లింగ్ సైడ్. ఓకే, సో వీళ్ళ అదే నా డౌట్ బ్రో. బయింగ్ సెల్లింగ్ వల్ల ఇది అయిందా, Yes, yes. న్యూస్ వల్ల ఏదన్నా నిఫ్టీ 50 న్యూస్ ఉంటాయి, ఏదన్నా ఉంటది కదా, ఏదైనా yeah. స్టాక్స్ న్యూస్ వల్ల అయింది? నాకు అర్థమైంది. బట్ దెర్ ఇస్ నో పర్టికులర్ రీజన్. ఓకే, పర్టికులర్ రీజన్ అంటూ ఏమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ నార్మల్ మూవ్. ఓకే, బట్ యా, ఇది కొంచెం లైక్ నాట్ అ న్యాచురల్ మూవ్. ఓకే, నిఫ్టీలో ఇంతగానం అయితే ఎప్పుడు మూవ్ కాదు. బట్ యా, సమ్ టైమ్స్ దిస్ ఇస్ ఆల్సో పాసిబుల్ గైస్. మనం ఏమీ చేయలేం. ఎగ్జాక్ట్ క్లోజింగ్ టైమ్ లో అయింది అది కూడా అవ్వడం. అవుతుంది. వై? బికాస్ సి యాక్చువల్లీ ఇట్లాంటి మూవ్ మనకి ఎక్స్పైరీ రోజు అవుతుందంటే నాకు దగ్గర రీజన్ ఉంది. ఓకే, ఐ హ్యావ్ అ రీజన్. బట్ నార్మల్ డేస్ లో ఇలా అవ్వడానికి అయితే నా దగ్గర రీజన్ లేదు. బట్ ఇది జరిగిన రోజు మాత్రం సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ. ఓకే, ఆ రోజు సెన్సెక్స్ కూడా సేమ్ మూమెంట్ ఇచ్చింది. మీరు చూసుకుంటే మీరు గమనించండి, సెన్సెక్స్ లో సేమ్ మూమెంట్ ఉంటుంది. ఓకే, సో వై ఇస్ దిస్ అని అంటే, సెన్సెక్స్ ఎక్స్పైరీ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ ఇండెక్సెస్ షుడ్ గో ఇన్ సింక్, రైట్? ఇండెక్సెస్ అన్ని సింక్ లో ఉండాలి కాబట్టి అలా కూడా అయింది అనుకోవచ్చు. లేకపోతే ఇట్స్ అ నార్మల్ న్యాచురల్ మూవ్ అని కూడా అనుకోవచ్చు. సో పర్టికులర్గా దీనికి రీజన్ అంటూ ఏం లేదు. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఇది నిఫ్టీ 50 నార్మల్ న్యాచురల్ బిహేవియర్ అయితే కాదు. దట్ టు ఆన్ నాన్ ఎక్స్పైరీ డేస్. ఎక్స్పైరీ డేస్ లో మాత్రం ఇట్లాంటి మూమెంటం వచ్చిందంటే కంప్లీట్లీ అగ్రీడ్. ఓకే, వీ హ్యావ్ ద రీజన్. బట్ యా, ఇట్లాంటి సినారియోస్ లో మాత్రం నార్మల్గా అయితే మాత్రం దీనికి ఎలాంటి రీజన్ లేదు. ఇట్ ఇస్ జస్ట్ అ నార్మల్ బయింగ్. ఓకే, మ్యానిపులేషన్ కూడా చెప్పొచ్చు. ఓకే ఓకే, చలో, నౌ వెరీ మచ్ ఇంపార్టెంట్. సి గైస్, మనం స్టాక్స్ ఎలా బై చేసుకోవాలో చూసాం. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలని చెప్పేసి చూసాం. నౌ అనదర్ గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇస్ ఈటీఎఫ్ గైస్. ఐ పర్సనల్లీ ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్. నాకు పర్సనల్గా ఈటీఎఫ్ షేర్స్ ఉన్నాయి. ఓకే, ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఒక ఈటీఎఫ్ అంటే ఏంటి? ఈటీఎఫ్ని మనం ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని అంటాము. ఓకే, ట్రేడ్ ఫండ్ అని అంటాము. ఇది మీకు ఇలా చెప్తే అర్థం కాదు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నిఫ్టీ ఉంది గైస్, నిఫ్టీ ఉంది. మీరు వెళ్ళి నిఫ్టీని బై చెయ్యి అని బై నొక్కితే నిఫ్టీ బై అవుతుందా? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఆన్సర్. నో, అవ్వదు బ్రో, అవ్వదు. అవ్వదు. ఓకే, యు నో వై ఎందుకు అవ్వదనంటే, బికాస్ నిఫ్టీ ఈజ్ అన్ ఇండెక్స్. ఓకే, అదొక ఇండెక్స్. ఓకే, అంటే అదొక బౌల్ లాంటిది. దీంట్లో 50 స్టాక్స్ ఉంటాయి. ఆ 50 స్టాక్స్ పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది, లేకపోతే నిఫ్టీ తగ్గిపోతుంది. దిస్ ఇస్ ద యు నో. కానీ వాట్ ఇఫ్ ఐ సే, ఈ నిఫ్టీని బేస్ చేసుకొని, ఓకే, ఈ నిఫ్టీని బేస్ చేసుకొని ఒక షేర్ ఉంటుంది స్టాక్ మార్కెట్లోనే. ఓకే, ఇప్పుడు నిఫ్టీ పెరిగితే ఈ షేర్ పెరుగుతుంది, నిఫ్టీ తగ్గితే ఈ షేర్ తగ్గుతుంది. నౌ వాట్ యూ కెన్ సే, ఇండైరెక్ట్లీ మీరు నిఫ్టీని కొన్నట్టే. ఓకే, దాన్నే మనం ఈటీఎఫ్ అని అంటాము. అవి ఏంటి అంటే ఇండెక్స్ పైన బేస్ అయి ఉన్న ఒక ఈటీఎఫ్స్, అంటే బేసికలీ ఒక షేర్. ఓకే, సో ఇది ఎలా మూవ్ అవుతాయి అంటే, నిఫ్టీ పైకి వెళ్ళింది అనుకోండి, మీరు నిఫ్టీ పైన కొన్న ఈటీఎఫ్ పైకి వెళ్తుంది. ఓకే, మీరు నిఫ్టీ బ్యాంక్ మీద ఉన్న ఈటీఎఫ్ కొన్నారు అనుకోండి, నిఫ్టీ బ్యాంక్ పైకి వెళ్తే మీ ఈటీఎఫ్ పైకి వెళ్తుంది, నిఫ్టీ బ్యాంక్ కింద పడితే మీ ఈటీఎఫ్ కింద పడిపోతుంది. ఓకే, సేమ్ వే ఇండస్ట్రీస్ కి కూడా ఈటీఎఫ్ ఉంటుంది గైస్. అంటే బేసికలీ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉంది. ఓకే, ఐటీ ఇండస్ట్రీలో ఐటీ స్టాక్స్ ఉంటాయి, అవునా? ఐటీ స్టాక్స్ ఉంటాయి. ఈ ఐటీ స్టాక్స్ ని కలిపి ఒక ఈటీఎఫ్ ఉంది, విచ్ ఇస్ ఐటీబీస్. వీటిని మనం ఈ బీస్, గోల్డ్ బీస్, సిల్వర్ బీస్. ఓకే, గోల్డ్ బీస్ అంటే ఏంటి? గోల్డ్ పైన బేస్ అయి ఉన్న ఒక ఇండెక్స్, ఒక ఈటీఎఫ్. గోల్డ్ పైన గోల్డ్ రేట్ పెరిగితే ఈ ఈటీఎఫ్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ తగ్గితే ఈటీఎఫ్ రేట్ తగ్గుతుంది. సిల్వర్ ఈటీఎఫ్. సిల్వర్ రేట్ అంటే నిజంగా వెండి గైస్, వెండి మీరు నార్మల్గా కొనుక్కునే వెండి, ఆ వెండి రేట్ పెరుగుతుంది అనుకోండి, మీ సిల్వర్ యొక్క ఈటీఎఫ్ పెరుగుతుంది.
మీ వెండి రేట్ తగ్గుతుంది అనుకోండి, మీ సిల్వర్ పైన బేస్ అయి ఉన్న ఒక ETF తగ్గుతుంది. ఓకే, ఫార్మా బీస్ అని ఒకటి ఉంటుంది, ఫార్మా బీస్. ఓకే, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మా కంపెనీలో వెళ్ళి ఇన్వెస్ట్ చేయలేరు. ఓకే, సో మీ దగ్గర అంత ఫండ్స్ కూడా ఉండాలి. అండ్ నేను ప్రతి ఒక్క కంపెనీ కొనుక్కుంటాను, నేను డాక్టర్ని అంటే మాత్రం అది మీ ఇష్టం. ఓకే, ద థింగ్ ఇస్ మీరు ప్రతి ఒక్కటి కొనాలంటే కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. విచ్ ఇస్ పర్ఫార్మింగ్, విచ్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్, మీరు అదే కొనుక్కుంటారు. బట్ అల్టిమేట్లీ ఏం చెప్తానంటే, ఈ ఫార్మాసటికల్ కంపెనీ యొక్క ఇండెక్సెస్ పెరిగితే, ఓకే, మీ ఫార్మా బీస్ అనే ఒక ETF పెరుగుతుంది. ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను చూడండి. నిఫ్టీ పైన ఒక ETF ఉంది గైస్. ఐ విల్ నేమ్ దట్ ETF నౌ. ఓకే, ఒక్క నిమిషం నేను చెక్ చేస్తున్నాను. సో బేసికలీ నిఫ్టీ బీస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ETFs. నిఫ్టీ బీస్ అని ఉంటుంది. బట్ వాట్ ఇన్ విచ్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇస్ దిస్ వన్ గైస్. సెట్ FNN50. ఇది నిఫ్టీ 50 మీద బేస్ అయి ఉన్న ఒక ETF. ఓకే, ఇది ఒక ETF. నేను దీన్ని ఎప్పుడు కొన్నాను చూద్దాం, దీన్ని వచ్చి రిటర్న్స్ చూద్దాం మనం. ఓకే, నేను దీన్ని ఎప్పుడు కొన్నానంటే ఒక సమ్ ఎక్స్ క్వాంటిటీ నేను 483కి కొన్నాను, 483.78కి కొన్నాను. ఓకే, అండ్ ఎప్పుడు కొన్నాను ఇది, నేను 13th నవంబర్కి కొన్నాను, లాస్ట్ ఇయర్ 13th నవంబర్ 2023. ఓకే, నౌ నేను సమ్ అనదర్ ఎక్స్ క్వాంటిటీ నేను మళ్ళీ 26th డిసెంబర్కి కొన్నాను, 26th డిసెంబర్ సేమ్ 2023. ఓకే, అండ్ నేను కొన్న ప్రైస్ వచ్చేసి అప్పుడు 551.80. ఓకే, నౌ యూ షుడ్ గెస్ ద ప్రైస్, హౌ మచ్ ఇస్ ఇట్? ఇప్పుడు అది వచ్చేసి 776.45 దగ్గర ఉంది. అని చెప్తున్నాను కదా, నిఫ్టీ ఆల్ టైమ్ టచ్ అయిందా, ఈ ETF ఇంకా బాగా ఉరుకుతుంది. ఓకే, అండ్ యూ షుడ్ గెస్ ద రిటర్న్స్. నాకు దీని మీద వచ్చిన రిటర్న్స్ 49.95%, అప్రాక్సిమేట్లీ 50% అనుకోండి. అంటే నేను పెట్టిన క్యాపిటల్ పైన నాకు 50% వచ్చేసినాయి ఇప్పటికి. ఇయర్ ఎండింగ్ వరకు 100% అయిపోతుంది. ఎందుకు చెప్తున్నా? వై వాట్ ఈస్ ద రీజన్? నేను ఎందుకు ETF కొనుక్కొని పెట్టుకున్నా అండ్ ఇయర్ ఎండింగ్ వరకు ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నా? లెట్ us అండర్స్టాండ్ ది రీజన్ నౌ. నేను జర్రా దీన్ని 1 month టైం ఫ్రేమ్ నాకు షిఫ్ట్ చేస్తున్నాను నిఫ్టీని. నౌ అండర్స్టాండ్ గైస్, 2013 దగ్గర ప్రైస్ వచ్చేసి హౌ మచ్, ఇక్కడ పెట్టుకుంటే ఇట్ ఈస్ సమ్ 5833 నిఫ్టీ ప్రైస్. ఓకే, అది జస్ట్ 1 year 2014. ఓకే, ఇది 5363 అయిపోయింది. దిస్ ఇస్ లైక్ ఓల్డ్ డేటా. మీరు కొంచెం ఇక్కడ సైడ్కి వస్తే ఇప్పుడు గమనించండి, మీకు అర్థమవుతుంది. ఓకే, 2019, వేర్ ఇస్ 2020? యా 2020 జనవరి. ఓకే, January 1st ప్రైస్ ఎక్కడుంది? 2020 January 1st 11,985 దగ్గర ఉంది. ఓకే, 2020 దగ్గర. 2021 చూద్దాం ఇప్పుడు. 2020 హౌ మచ్ ఇస్ దిస్? యా 2021 వచ్చేసరికి ప్రైస్ వచ్చేసి 14,388 దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? 12,000 దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు 1 year గ్రోత్ లో ఎంత వచ్చింది మనకి? సమ్ 2,000 points గైస్. అంటే బేసికలీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ETF పైన నిఫ్టీ ఎవ్రీ ఇయర్ 2,000 points అయితే పెరుగుతుంది గైస్. ఓకే, ఈ డేటా అంతా చలో నిఫ్టీ అప్పుడు ఎవరికి తెలియదు, అందుకే ఇలా స్లగ్గిష్ గా ఉంది. ఓకే, నౌ సీ ద డేటా హౌ నిఫ్టీ ఇస్ రన్నింగ్. ఓకే, అండ్ ఇది ఇంకా పైకి వెళ్ళిపోతుంది ఇయర్ అన్ని వరకు. సో నేను చెప్పేది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎవ్రీ ఇయర్ నిఫ్టీ విల్ మూవ్ అట్లీస్ట్ 2,000 points. ఓకే, సో 2,000 points పైకి వెళ్తుందని చెప్తున్నా, పైకి కిందికి కాదు. మీరు గమనించండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నిఫ్టీ ఈజ్ ఆల్వేస్ అప్. కొంచెం ఇలా జూమ్ ఇన్ చేస్తాం, నిఫ్టీ ఈజ్ ఆల్వేస్ అప్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఆప్షన్. ఇయర్ ఎండింగ్ వరకల్లా మీకు నిఫ్టీ పైన వచ్చిన గ్రోత్ మీకు మీ అకౌంట్లో ఉండిపోతుంది యాజ్ అన్ ETF. ఓకే, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్కి పెట్టండి, సేమ్ థింగ్. నిఫ్టీ బ్యాంక్ కూడా పైకి వెళ్తూనే ఉంది, ఇంకా పైకి వెళ్తుంది. ఓకే, సేమ్ అదే విధంగా మనకు దాని మీద ETF కూడా పైకి వెళ్తుంది.
క్యాల్కులేట్ ఇయర్ ఆన్ ఇయర్ గైస్. మీరు ఈ ఇయర్ పెడితే ఓకే, ఈ ఇయర్ పెడితే మీరు నెక్స్ట్ ఇయర్ క్యాల్కులేట్ చేయండి. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ 2000 పాయింట్స్ నిఫ్టీ ఎలాగో పెరుగుతుంది. ఇన్ ద సేమ్ వే మీకు మీ ఈటీఎఫ్ కూడా బాగానే గ్రోత్ ఇస్తుంది పక్కా. ఓకే, సో దీని పర్సంటేజ్గా ఎలా పెరుగుతుంది అంటే దట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ నిఫ్టీ. ఓకే, అది ఎలా పెడితే అలా పెరుగుతుంది. బట్ యా, వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ట్రస్టబుల్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ అంటే ఈటీఎఫ్స్ గైస్. ఓకే, దీంట్లో మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. అండ్ ద థింగ్ ఇస్ మీకు రిటర్న్స్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి. బట్ ఆ స్టేబుల్ రిటర్న్స్. ఓకే, నేను ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో పెట్టాను. లెట్ us కన్సిడర్ నవంబర్ మధ్యలో నేను పెట్టాను అనుకుందాం. ఓకే, నవంబర్ నో హౌ మెనీ మంత్స్ ఇప్పుడు అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? 7 months 8 months అవుతుంది అనుకోండి. సో 8 monthsలో నాకు అది 50% రిటర్న్స్ ఇచ్చేసింది. ఓకే, అండ్ నిఫ్టీ ఈజ్ నౌ అట్ ది హాఫ్, అండ్ కొంచెం ఇంకా ఈ నెక్స్ట్ హాఫ్లో నిఫ్టీ ఇంకా బాగా మూవ్ అవుతుంది. ఓకే, వీ విల్ మేకప్ దిస్ 100%. ఈటీఎఫ్ 100% రిటర్న్స్ అయితే ఇచ్చేస్తుంది నాకు. అంటే ఎవ్రీ ఇయర్ మీ క్యాపిటల్ ఇస్ గోయింగ్ డబల్. ఓకే, మీరు నిఫ్టీ ఈటీఎఫ్ పైన పెట్టిన మీ క్యాపిటల్ 50,000 పెడితే మీకు ఇయర్ ఎండ్ వరకల్లా సేమ్ నవంబర్ డిసెంబర్ వరకు మీకు 100% రిటర్న్స్ నిఫ్టీ ఈటీఎఫ్ కనుక ఇస్తే ఓకే, యువర్ 50,000 ఇస్ గోయింగ్ టు బికమ్ 1 lakh. సేఫెస్ట్ ఆప్షన్. మీకు కనుక నిఫ్టీ మీద ట్రస్ట్ ఉంటే మీరు చేయొచ్చు, లేకపోతే లేదు. నిఫ్టీ ఈజ్ అవర్ ఇండియన్ ఎకనామీ పెరగాలంటే నిఫ్టీ పెరగాలి ఖచ్చితంగా, తప్పదు. ఓకే, ఇండియన్ ఎకనామీ మంచిగా పెరుగుతుంది అనుకోండి, నిఫ్టీ కూడా పంపప్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఈటీఎఫ్ కూడా బాగానే పెరిగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని ఈటీఎఫ్ చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. దిస్ ఇస్ నాట్ అ రికమెండేషన్ టు బై ఆర్ సెల్, బట్ యా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టండి. దిస్ ఇస్ అ గుడ్ ఆప్షన్ గైస్, పక్కా చెప్తున్నా. బ్రో ఇవన్నీ స్టాక్స్ కిందకి వస్తాయి కదా ఈటీఎఫ్? ఇది స్టాక్ అయితే కాదు, బట్ యా సమ్ కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. ఓకే, స్టాక్ కాదు కానీ స్టాక్ లాంటిది. ఇది ఒక ఈటీఎఫ్ బేసికల్. ఇది ఒక సపరేట్ కైండ్ ఆఫ్ థింగ్. నేను సపోజ్ ఇక్కడ నేను ఇన్ఫ్రా బీస్ అని టైప్ చేస్తున్నాను. ఇన్ఫ్రా బేస్ నిప్పాన్ ఇండియా నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈటీఎఫ్ అంటే ఇన్ఫ్రా కంపెనీస్ పైన బేస్ అయి ఉన్న ఒక ఈటీఎఫ్ ఇది. ఇన్ఫ్రా కంపెనీస్ పైన. ఓకే, ఇన్ఫ్రా అంటే ఏంటి? ఎల్ఎన్టీ, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఎక్సెట్రా. ఓకే, సో నేను ఇది క్లిక్ చేస్తున్నాను, ఎన్ఎస్సిది. ఓకే, ఐ విల్ టెల్ యూ వేర్ ఐ హావ్ బాట్. నేను దీన్ని ఎక్కడ కొన్నానో నేను మీకు చెప్తాను ఇప్పుడు. 657 దగ్గర కొన్నా గైస్, 657 దగ్గర సమ్వేర్, యా ఈ ప్రైస్ దగ్గర కొన్నా నేను. అండ్ ఇట్ ఇస్ కంటిన్యూస్లీ గోయింగ్ అప్. అది వెళ్తూనే ఉంటుంది. బికాస్ ఇండియా గ్రో అవ్వాలంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా దానికి కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. సో అలా ఇట్ ఈస్ గ్రోయింగ్. చలో మనం పెట్టేసినాం అంతే. మనం మధ్యలో దూరిపోయినాం. నౌ ఇట్ విల్ గ్రో. వెళ్తే మనం ఎంజాయ్ చేస్తాం అంతే. దట్స్ ఇట్. సేఫెస్ట్ ఆప్షన్స్ గైస్. నిజంగా చెప్పాలంటే రిస్క్ అనేది అంత తక్కువ ఉంటుంది. అండ్ అంటే ఒక రిస్క్ ఏముంటుంది అంటే వన్ రిస్క్ వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్, విచ్ ఇస్ ఇఫ్ ద ఎకనామీ ఈస్ నాట్ గోయింగ్ అప్. ఓకే, ఇండియన్ ఎకనామీ పైకి వెళ్ళకపోతే మాత్రం ఈ ఈటీఎఫ్స్ పడిపోతాయి. ఓకే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ పని చేయాలి, నిఫ్టీ 50 బాగా వర్క్ అవ్వాలి, అవుట్ పర్ఫార్మ్ చేయాలి ఎవ్రీ ఇయర్, అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా అవుట్ పర్ఫార్మ్ చేయాలి. ఓకే, బేసికలీ ఇండెక్సెస్ అన్ని అవుట్ పర్ఫార్మ్ చేయాలి. అప్పుడే ఇండియన్ ఎకనామీ పెరుగుతుంది, ఇండియాకి ఒక గ్రోత్ వస్తుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే అవన్నీ పెరిగితే ఈటీఎఫ్స్ కూడా పెరుగుతాయి. ఓకే, నౌ ద థింగ్ ఇస్ అండర్స్టాండ్ వన్ థింగ్. మీరు అసలు ఈటీఎఫ్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? ఓకే, ఐ విల్ షో యూ సంథింగ్. వెయిట్, నేను మళ్ళీ నిఫ్టీ అని నొక్కుతున్నాను. మీరు ఇప్పుడు కూడా ఎంటర్ అవ్వచ్చు, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఓకే, బట్ యా సంథింగ్ యూ షుడ్ నో. ఎప్పుడైనా సరే ప్రైస్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు సమ్ టైమ్స్ ఇట్ విల్ డిప్ గైస్. ఓకే, సపోజ్ గమనిస్తే ఇప్పుడు ఇలా వెళ్ళింది, ఈ డిప్ ఏదైతే పడ్డదో అండ్ ఈ డిప్ ఎలా అయితే పడ్డదో, దిస్ ఇస్ ది బ్యూటిఫుల్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ స్టాక్ ఆర్ ఎనీ ఈటీఎఫ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎందులో పెడదామన్నా దిస్ ఇస్ ద గుడ్ టైమ్. దట్ ఈస్ కాల్డ్ బై ఆన్ డిప్స్. ప్రైస్ డిప్ అయినప్పుడు మనం బై చేస్తే ఆ రైజ్ ని మనం ఎంజాయ్ చేస్తాం బేసికలీ. ఓకే, బికాస్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుందంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనే వేలో మూవ్ అవుతుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, సో అనే వేలో మూవ్ అవుతుంది. సో దానికి మంచిగా ఆ స్టామినా కావాలి ప్రైస్కి పైకి వెళ్ళడానికి, అంటే అది పక్కా ఒకసారి కిందికి రావాల్సిందే. అది ఇలా వచ్చిన దిస్ ద రైట్ మూమెంట్ టు ఇన్వెస్ట్, యూ కెన్ గో ఫర్ దిస్ మూవ్. ఇట్లాంటి ఒక థింగ్ మీకు వచ్చేస్తుంది. ఎవ్రీ టైమ్
నిఫ్టీ కానీ ఏవైనా లైక్ బేసికలీ ఒక నార్మల్ క్రాష్ వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ పుట్ సమ్ ఆఫ్ ద మనీ ఇంటూ ఈటీఎఫ్స్ గైస్. ఓకే, కొంచెం ETFs లో కొంచెం స్టాక్స్ లో నూకేస్తూ ఉంటాను. బేసికలీ దిస్ డిప్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, మీకు ప్రైస్ తక్కువకి దొరుకుతుంది, పెట్టేయండి. మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు ఎనీ గుడ్ కంపెనీస్ విల్ గో అప్. కుల్లా గుడ్ రన్నింగ్ స్టాక్స్ విల్ డెఫినెట్లీ గో అప్. ఇదైతే మీకు తెలుసు. మీరు పెట్టిన స్టాక్ మీద మీకు నమ్మకం ఉంటే పైకి వెళ్తుందని అనుకున్నప్పుడు డెఫినెట్లీ దిస్ ఇస్ ద వర్త్ బయింగ్. నౌ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, బ్రో ఇదే ఆ టర్నింగ్ పాయింట్ అని మనకి ఎట్లా తెలవాలి? బికాస్ ఇక్కడ నుంచి కూడా తిరగొచ్చు కదా, ప్రైస్ కి ప్లేస్ ఉంది, చాలా ప్లేస్ ఉంది, తిరగొచ్చు కదా అని అన్నప్పుడు దట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. అంటే దిస్ విల్ డిస్కస్ అండ్ అనాలిసిస్ బేసికలీ ఎలా కంప్లీట్ గా ఈ బాటమ్ ని పట్టాలో. ఓకే, దట్ వి విల్ డిస్కస్. బట్ యా అన్ఫార్చునేట్లీ కాదు, ఫార్చునేట్లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, సపోజ్ మీరు కనుక బై ఛాన్స్ మధ్యలో కొనుక్కుంటే కిందికి వచ్చినప్పుడు మళ్ళీ కొనండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా బెటర్ ప్రైస్ కి దొరుకుతుంది, మళ్ళీ కొనండి. అండ్ మళ్ళీ ప్రైస్ కనుక ఇలా పైకి వెళ్ళినప్పుడు యూ విల్ ఎంజాయ్ క్రేజీ ప్రాఫిట్స్. ఓకే, సో ట్రస్ట్ మీ. నౌ నేను కొన్న కొన్ని ETFs ని నేను ఇప్పుడు లిస్ట్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్ దెమ్ అవుట్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ యాజ్ యూజువల్ మీరు చూసిన నిఫ్టీ బేస్ కి SETF మీరు రెండు difference సేమ్ ఏంటి? ETFs, రెండు ETFs. మీరు అందులో పెట్టినా ఇందులో పెట్టినా ఒకటే. ఓకే ఓకే, రెండు నిఫ్టీ పెరుగుతాయి. ఓకే ఓకే, యా ఇన్ఫ్రా బీస్. ఇది జస్ట్ రికమెండేషన్ అయితే ఏమీ కాదు. మీరు నార్మల్ గా ETFs వేరే వాటిలో ఉన్నప్పుడు మీరు కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నో అబ్జెక్షన్. ఐటీ బీస్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ పైన, సారీ ఐటీ కంపెనీస్ పైన. అండ్ SETF నిఫ్ BK, ఇది నిఫ్టీ బ్యాంక్ది. ఓకే, అండ్ SETF NN50 ఇది వచ్చేసి నిఫ్టీ 50ది. అండ్ దీని తర్వాత సెన్సెక్స్ ఎక్కడ పోయింది? యా UTI సెన్ SETF. ఇవి నేను కొన్న మెయిన్ ఇంపార్టెంట్ ETFs. మీరు ఇంకొకటి కన్సిడర్ చేయొచ్చు, విచ్ ఇస్ దిస్ ఇస్ UTI గైస్, ఇది. ఇంకోటి కన్సిడర్ చేయొచ్చు విచ్ ఇస్ ఫార్మా బీస్. ఇప్పుడు మీకు ఒక థింగ్ చెప్తా, నేను కొన్న దానికి ఇప్పటికి నాకు ఇచ్చిన రిటర్న్స్ చెప్తాను. ఓకే, రిటర్న్స్ గమనించండి. నేను కొన్నప్పటి నుంచి ఇది నాకు 36% రిటర్న్ ఇచ్చింది. ఓకే, ఆ పక్కన నేను చేంజ్ తీసేస్తున్నాను, అంటే 36.50 నేను తీసేస్తున్నాను అది. ఓకే, ఐటీ బీస్ వచ్చేసి నాకు ఇది నేను అంత లాంగ్ కొనలేదు. నేను ఇది ఎప్పుడు కొన్నానంటే 5th Jan 2024కి కొన్నాను ఇది. ఓకే, 5th Jan 2024. ఓకే, నేను దీన్ని కొన్నాను. అండ్ ఇది నాకు ఇప్పటి వరకు హౌ మచ్ 9% రిటర్న్ ఇచ్చింది. ఓకే, ఇది కొంచెం అంత పర్ఫామ్ చేయట్లేదు. అండ్ దాని తర్వాత వాట్ నెక్స్ట్ ఇస్ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి నాకు 15%. దిస్ ఈస్ నేను ఇది ఒకటేసారి కొన్నాను, ఇన్ఫ్రా బీస్తో పాటు కొన్నాను. 15%, ఇది కొంచెం ఇంకా లెస్ పర్ఫార్మింగ్. నిఫ్టీ హ్యాస్ గివెన్ మీ 49.95%. ఓకే, అండ్ సెన్సెక్స్ వచ్చేసి 14%. గమనించండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే విచ్ వన్ ఆర్ పర్ఫార్మింగ్ నాకు ఇంపార్టెంట్. ఓకే, సో నేను 60% ఆఫ్ మై ఫండ్స్ని నేను ఇందులో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, బేసికలీ 30. ఓకే, ఆ మిగిలిన 40% నేను ఇలా డివైడ్ చేసుకుంటాను అనమాట, 10% లాగా డివైడ్ చేసుకుంటాను. దట్స్ ఇట్. బికాస్ ఆ గుడ్ రన్నింగ్ థింగ్ షుడ్ రన్, కరెక్ట్గా పోవాలి, ఇంకా పోవాలి ముందుకి. ఓకే, అండ్ ఐ బిలీవ్ ఇన్ నిఫ్టీ 50 గైస్. నాకు నిఫ్టీ 50 అంటే ఇష్టం, మోజు, దాని మీద ఊకనే పెట్టేస్తాను నేను. ఓకే, సో లైక్ నాకు కొంచెం ఇష్టం నిఫ్టీ 50. ఓకే, నాకు కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి నిఫ్టీ 50లో ట్రేడ్ చేస్తున్నా. సో ఆ ఇంటెన్షన్ పక్కన పెట్టేసేయండి. మెయిన్ థింగ్ ఇస్ ద గ్రోత్. ఓకే, ద ETF ఇస్ గ్రోయింగ్, నాకు ఆ గ్రోత్ నచ్చి నేను పెట్టేస్తున్నా. ఓకే, అండ్ ఇది నేను 1 year డౌన్ ద లైన్ చూసుకుంటే 100% పెరగకపోయినా పర్వాలేదు, నాకు అది 80% పెరిగినా చాలు, మస్తు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ 80% పెరిగినా కానీ. ఓకే, అండ్ పెరిగిపోతుంది. అండ్ ఐ సింప్లీ హ్యావ్ ద ట్రస్ట్. ఓకే, నాకు ఆ ట్రస్ట్ ఉంది బికాస్ ఇండియన్ ఎకనామీ మీద నాకు నమ్మకం ఉంది.
ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ ఈటీఎఫ్స్ యూ షుడ్ హ్యావ్ అ లుక్ గైస్. ఒకసారి అయితే చూడండి, మీకు మనీ ఉంటే. అవి ఎంత కాదు గైస్, వీటికి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇన్ఫ్రాబీస్ వచ్చేసి మీకు 958 రూపీస్ నడుస్తుంది. ఓకే, ఐటీబీస్ వచ్చేసి మీకు 40 రూపీస్ నడుస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీది బిఎన్ఎఫ్ అని పెడుతున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ వచ్చేసి మీకు 533 నడుస్తుంది. నిఫ్టీ 50 ఒక ఈటీఎఫ్ మీకు 290. 776 నడుస్తుంది. అండ్ సెన్సెక్స్ పైన ఉన్న ఈటీఎఫ్ మీకు 867 నడుస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రైస్. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు యావరేజ్గా సమ్ 3000 4000 వచ్చేస్తుంది. ఓకే, ఒక్కొక్కటే మళ్ళీ అది కూడా. బట్ లక్కీ అని నేను లక్కీ అని చెప్పాలి, బికాస్ నాకు ఇది ఎంత 600 ఎంత దొరికింది. ఇది 300 చేంజ్ ఏమో దొరికింది. ఇది సమ్ 400 500 చేంజ్కి దొరికింది. ఇది కూడా కొంచెం తక్కువకే దొరికింది. ఓకే, ఐ నో దీస్ విల్ గ్రో. అండ్ మీకు చెప్తున్నది ఇవి ఇంకా పెరుగుతాయి, ఇంకా పెరిగేస్తాయి. బ్రో దీనికి ETFs. లాట్ సైజ్ ఉంటుంది అప్పుడు. లాట్ సైజ్ అంటే దీని క్వాంటిటీ మాత్రం 1. ఓకే, మీరు కావాల్సినంత క్వాంటిటీ కొనుక్కోవచ్చు. అంటే ఎంత క్వాంటిటీ 100? వాట్ ఎవర్, హౌ మచ్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ బై. అట్లనే మిడ్ క్యాప్ నిఫ్టీకి వీటికి లేవా? ఉంటాయి, అది మీరు కొంచెం సర్చ్ చేయండి. బట్ మిడ్ క్యాప్ నిఫ్టీ, స్మాల్ క్యాప్ నిఫ్టీ నేను కొంచెం అంతగా అందులో చూడను. ఓకే, సో అందుకే నేను కన్సిడర్ చేయలేదు. ఓకే, సో బేసికలీ వాట్ ఐ లుక్ ఇస్ నిఫ్టీ 50 అండ్ ఇన్ఫ్రా బీస్ది, బికాస్ ఇవి చాలా బాగా గ్రో అవుతున్నాయి. నాకు అది నచ్చిన ఇందులో పెట్టేసుకున్నాను. ఓకే, సో యాక్చువల్గా నేను ఇవి రికమెండ్ చేయొద్దు, మీకు ఇవి చూపించొద్దు. బట్ యా, మీకు ఐడియా రావాలి, ఆ థింగ్ అనేది మీ మైండ్లో ఉండాలని చెప్పేసి ఇవి చేసి పెట్టాను అంతే. మీకు మిడ్ క్యాప్ నిఫ్టీ మీద మీకు పెట్టాలనుకుంటే మీరు పెట్టవచ్చు. ఈటీఎఫ్ని సర్చ్ చేసుకోండి, మీకు దొరికేస్తాయి, ఈజీగా దొరికేస్తాయి. గూగుల్ చేయండి బస్, దట్స్ ఇట్, సింపుల్. ఈటీఎఫ్స్ ఆన్ మిడ్ క్యాప్ నిఫ్టీ. బ్రో అది నిఫ్టీ 50 పెట్టారు కదా, అది నిప్పాందా బ్రో? యా, నిప్పాందే అనుకుంటా. యా, ఐ నో, నిప్పాందే అనుకుంటా. ఇంకా చాలా మీరే అది మోతిలాల్ ఓస్వాల్ ఉన్నాయి, యూటీఐ ఉన్నాయి. చాలా ఉంటాయి, చాలా ఈటీఎఫ్స్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క ఈటీఎఫ్ సేమ్ అదే సిమిలర్ వేగా వర్క్ అవుతుంది. ఓకే, నేను ఇవి చూస్ చేస్తాను, మీరు అవి చూస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. అల్టిమేట్లీ ఏంటి, నిఫ్టీ పెరుగుతాయి, అది పెరుగుతాయి, దట్స్ ఇట్. ఓకే, నిఫ్టీ 100 అన్నా కూడా సేమే కదా బ్రో, బట్ 50 కంపెనీస్ యాడ్ అవుతాయి అంతే. ఎస్. అయితే నిఫ్టీ 100 అని ఒక ఇండెక్స్ ఉంది. నిఫ్టీ 100 అని ఒక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్ మీద బేస్ అయిన ఈటీఎఫ్ అది. ఓకే ఓకే, ఎస్. బ్రో ప్రతి ఇండెక్స్ కి ఒక ఈటీఎఫ్ ఉంటుందా? ఉంటుందా అంటే దట్ ఈస్ డిపెండెడ్. ఓకే, కొందరు ఇప్పుడు బేసికల్ ఒక ఈటీఎఫ్ ఎలా వస్తుందంటే, సమ్ కంపెనీస్ లైక్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు పెట్టేస్తారు, ఐ వాంట్ అండ్ ఈటీఎఫ్ ఆన్ దిస్ అని చెప్పేసి పెట్టేస్తారు. సో మీకు చెప్పలేం. సి సమ్ వెరీ స్మాల్ ఇండెక్స్ ఉంది అనుకోండి, ఏదో తెలియని ఇండెక్స్ ఉంది అనుకోండి, దానికి ఎందుకు ఉంటుంది అనుకున్నది బేసికలీ. ఓకే, దానికి కూడా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ యా, అలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, బట్ మేజర్లీ యూ ఫోకస్ ఆన్ నిఫ్టీ 50s ఇండెక్స్, ఇన్ఫ్రాబీస్ ఇండెక్స్ పక్కా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇదైతే ఎలాగో పెట్టేసుకుంటారు. అండ్ ఫిన్ నిఫ్టీ పైన ఏదైనా ఇండెక్స్ ఉంటే చూడండి. ఫార్మా ఇండెక్స్ ఈజ్ లైక్ ఓకే గుడ్, సమ్ వాట్ ఫార్మా ఇండెక్స్ మీకు కొంచెం వర్కౌట్ చేస్తుంది. ఓకే, సో ఇలా అంటే గమనించండి. దీంట్లో ఏమన్నా స్టాక్స్ ఇట్లా ఇంక్లూడ్ అయి ఉంటాయా? ఇప్పుడు నిఫ్టీ 50 అంటే దీంట్లో సంథింగ్ అందులో 50 స్టాక్స్ కదా, ఇందులో ఏమన్నా ఇది జస్ట్ నిఫ్టీ మీద బేస్ అయి ఉంటుంది ఈటీఎఫ్ అనేది, ఓన్లీ ఆన్ నిఫ్టీ పైన ఈటీఎఫ్ ఉంది అనుకోండి, NN50 అని ఏదైతే ఈటీఎఫ్ ఉందో అది జస్ట్ నిఫ్టీ లాగా మూవ్ అవుతుంది అంతే. నిఫ్టీ పైకి వెళ్తే ఈ మహాన్ బోర్డు పైకి వెళ్తాడు, లేకపోతే కిందికి వస్తాడు అనమాట. సేమ్ దాని తోక. అసలుకి దీని పాయింట్ ఏంటంటే, యూ కెనాట్ గో అండ్ బై నిఫ్టీ, బట్ యూ కెన్ బై ఇట్స్ ఈటీఎఫ్. అల్టిమేట్లీ నిఫ్టీ పెరిగితే మీ ఈటీఎఫ్ పెరుగుతుందని అని చెప్తున్నా మీకు. ఓకే, మీకు నిఫ్టీ బై చేసుకోవాలి అని ఒక ఇష్టం ఉంటే, నిఫ్టీని మీరు బై చేసుకోవడం ఒక ఇష్టం ఉంటే, యూ కెన్ బై ఇట్స్ ఈటీఎఫ్ అని చెప్తున్నాం బేసికలీ. ఓకే, అండ్ ఒకటి ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నిఫ్టీ విల్ మూవ్ 2000 పాయింట్స్ గైస్. ఓకే, లాస్ట్ ఇయర్ నిఫ్టీ 2500 పాయింట్స్ మూవ్ అయింది అనుకుంటా. ఓకే, బేస్డ్ ఆన్ నేను లైక్ 1st Jan నుంచి నేను ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి, లాస్ట్ ఇయర్ లైక్ అంటే 1st నుంచి లాస్ట్ వరకు నేను ట్రేడ్ చేశాను కాబట్టి 2500 పాయింట్స్ మూవ్ చేసింది అనుకుంటా. అండ్ ఇట్ విల్ గ్రో గైస్. మెల్లమెల్ల చూడండి, నిఫ్టీ 1 డేలో సారీ 1 ఇయర్లో సమ్ 5000 పాయింట్స్ కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ రావచ్చు, చెప్పలేం. ఓకే, జస్ట్ ఇట్స్ అ నార్మల్ గెస్, అలా నార్మల్గా చెప్పేస్తున్నాను. 1 ఇయర్లో ఇంత కూడా మూవ్ అవ్వచ్చు. అప్పుడు మీ ఈటీఎఫ్ ఎంత టాప్లో ఉంటుందో అర్థం చేసుకోండి. ఓకే, సో దట్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, సో మీరు ఈ ఈటీఎఫ్స్ కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడు కొనుక్కోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ ద థింగ్ ఈస్, గో లుక్ ఫర్ దట్ డిప్.
ఓకే, ఆ డిప్ దొరికిందా మీరు బై చేయండి. నేను ఏం చెప్తానంటే మళ్ళీ మీరు బై చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ప్రైస్ డిప్ అయితే యాడ్ అప్ ది క్వాంటిటీ. దట్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఏ స్టాక్ అయినా పర్వాలేదు, యాడ్ అప్ ది క్వాంటిటీ. ఓకే, సో అలా పెట్టుకోండి. నౌ దిస్ ఇస్ సమ్వాట్ ఇంపార్టెంట్ ETF. ఓకే, నౌ గైస్, నౌ లెట్ us ఎంటర్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సి గైస్, మనం స్టాక్స్ అని పట్టుకున్నాం. ఓకే, స్టాక్ మార్కెట్ అని పట్టుకున్నాం. ఓకే, సో బేసికలీ స్టాక్ మార్కెట్లో మనం ఎలా సంపాదిస్తాం? ప్రైస్ పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా మనం సంపాదిస్తాం. ఓకే, సో ప్రైస్ స్టేబుల్గా ఉంటే మాత్రం మనం సంపాదించలేం, బికాస్ వీ కెనాట్ డూ దట్. ఇప్పుడు ఏంటి మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్? ప్రైస్ పైకి వెళ్ళాలి, ఈ అనాలిసిస్ మనం చేయాలి. ప్రైస్ కిందికి వస్తుందంటే దాని అనాలిసిస్ మనం చేయాలి. ఓకే, మనకి అనాలిసిస్ ఎలా వస్తుంది? ఫండమెంటల్ అనాలిసిస్ ఏదైతే ఉందో, ఓకే, అంటే మనం రేషియోస్ ఏవైతే చూసామో అండ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ వాట్ లైక్ ఏంటి న్యూస్ కానీ, ఓకే, అండ్ వాట్ ఎల్స్ చూస్తాం మనం నార్మల్గా ఒక స్టాక్, దాని కంపెనీ ప్రమోటర్స్ ఎక్సెట్రా చాలా థింగ్స్ చూస్తున్నాం. దిస్ కమ్స్ అండర్ ఫండమెంటల్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ ని బట్టి న్యూస్ బాగుంది, కంపెనీ బాగా వర్క్ అవుతుంది, ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి, రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి అనుకోండి, దాన్ని మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటున్నాం. దాన్ని బట్టి మనం ఏం గెస్ చేస్తున్నాం? ప్రైస్ పైకి వెళ్తుంది అని మనం గెస్ చేస్తున్నాం. ఓకే, న్యూస్ బాగాలేదు ప్రైస్లో, ఓకే, ఫండమెంటల్స్ కూడా బాగాలేవు, ప్రాఫిట్స్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి అని అన్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఓకే, ప్రైస్ స్టాక్ బాగలేదు, స్టాక్ ఫాలో అవుతుంది మనం అనుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ అ ఫండమెంటల్ అనాలిసిస్. కానీ చార్ట్ని చూసి అవన్నీ ఏం చూడకుండా జస్ట్ సింపుల్గా చార్ట్ని అంటే ప్రైస్ బిహేవియర్ని చూసి ప్రైస్ కిందికి పోతుందా పైకి వెళ్తుందా అని చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, అండ్ ఐ సెల్యూట్ పీపుల్ హూ డూ టెక్నికల్ అనాలిసిస్ గైస్, బికాస్ అవి ఏమి ఉండవు. న్యూస్ వీస్ మనకు తెలియదు, మనకు సంబంధమే లేదు న్యూస్ గురించి. ఓకే, ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ యూజింగ్ టెక్నికల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నామంటే మనకి దేంతో సంబంధం ఉండదు, ఒక్క ప్రైస్తో తప్ప. దట్ ఈస్ వై దర్ ఇస్ అ గుజరాతీ సేయింగ్ కాల్డ్ యాజ్ భావ్ భగవాన్ చ. భావ్ భగవాన్ చ అని అంటే ప్రైస్ దేవుడితో సమానం. ప్రైస్ దేవుడితో సమానం. నేను ఏం చెప్తున్నానంటే బేసికలీ మీరు నార్మల్ ఒక మార్కెట్కి వెళ్ళి గమనించండి, మార్కెట్స్ అంటే వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి గమనించండి. ఎలాగైతే అక్కడ రేట్స్ కింద మీద అవుతున్నాయో, ఓకే, ఎలాగైతే అక్కడ 20 రూపీస్, 10 రూపీస్, 13 రూపీస్ ఇలా ఎలాగైతే రేట్స్ కింద మీద అవుతున్నాయో, మీరు జస్ట్ ఆ ఫ్లక్చువేషన్ని ఒక చార్ట్ పైన ప్లాట్ చేస్తే దట్ ఈస్ వేర్ ది చార్ట్ ఫార్మ్స్. అర్థమవుతుందా? మీరు గాల్లో ఎలాగైతే ఈ ఫ్లక్చువేషన్ అవుతుందో ఆ ఫ్లక్చువేషన్ తీసుకొచ్చి మీరు ఒక చార్ట్ మీద ప్లాట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ది చార్ట్. అంటే బేసికలీ ఆ చార్ట్లో ఈ ప్రైస్ మూమెంట్స్ కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక థింగ్ చూపిస్తాను చూడండి. నేను ఏం చెప్తానంటే ఆ గాల్లో ఎలాగైతే ప్రైస్ కింద మీద అవుతుందో దాన్ని ఇలా చార్ట్ మీద ప్లాట్ చేస్తే ఇలాంటి థింగ్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ ది ప్రైస్ మూవ్మెంట్. ప్రైస్ కిందికి మీదికి అవుతుండడమే దాన్ని మనం ప్రైస్ యాక్షన్ అని అంటాం, ప్రైస్ బిహేవియర్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఓకే, బంగారం రేట్ ఎవ్రీడే పెరుగుతుంది అని అనుకుందాం. ఓకే, వీక్లీ పెరుగుతుంది. సో అది ఎలా పెరుగుతుంది? ప్రైస్ షుడ్ గో అప్ లైక్ దిస్, అవునా? ఇన్ ద సేమ్ వే మీరు ఎలా సపోజ్ గమనించండి, ఫస్ట్ డే 70,000 ఉంది, 72,000 అయింది, నెక్స్ట్ డే 74,000 అయింది, నెక్స్ట్ డే 75, 76, 80,000 అయింది. సో మీరు ఎలాగైతే ఈ థింగ్ని గాల్లో అనుకుంటున్నారో దాన్ని ఒక్కసారి మీరు ఒక చార్ట్ మీద ప్లాట్ చేస్తే దట్ ఈస్ హౌ దిస్ చార్ట్ ఫార్మ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రైస్ బిహేవియర్ని బట్టి ప్రైస్ ఇంకా పైకి వెళ్తుందా లేదా కిందికి వస్తుందా మనం ఎగ్జామిన్ చేస్తాం. ఓకే, చేసి మనం ఆ మూవ్ని యాంటిసిపేట్ చేసి మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. నౌ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇస్ టెక్నికల్ అనాలిసిస్. ఇది ఎంత డిఫికల్టో అర్థం చేసుకోండి. ఓకే, సో మీ ఇక్కడ కంప్లీట్ మీ మైండ్ అనేది ఫ్రీగా ఉండాలి. యూ షుడ్ బీ లైక్ అ వాటర్. ఓకే, మీ మైండ్ చాలా ఎమోషనల్ ఫ్రీ ఉండాలి. మీరు టోటల్గా మైండ్ ఎంటీ చేసుకోగలుగుతూనే మీరు ప్రైస్ బిహేవియర్ని అర్థం చేసుకోగలుగుతారు, లేకపోతే మాత్రం కుదరదు అది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రైస్ బిహేవియర్ని పాయింట్ టు పాయింట్ గెస్ చేయడం వరల్డ్లో ఎవ్వరి కాదు, ఎవ్వడి వల్ల కాదు. పాయింట్ టు పాయింట్ గెస్ చేయడం అయితే దేవుని వల్ల అవుతుందేమో, దట్స్ ఇట్. పాయింట్ టు పాయింట్ గెస్ చేయడం. బట్ యా,
కలెక్టివ్ ఆఫ్ దోస్ పాయింట్స్ ని బట్టి మనం నెక్స్ట్ మూవ్ ని గెస్ చేయొచ్చు, యాంటిసిపేట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. కలెక్టివ్ ఆఫ్ మూవ్స్ ని బట్టి. కలెక్టివ్ ఆఫ్ మూవ్స్ అంటే ఏంటి? ఇలా ఒక కలెక్షన్ ని బట్టి నెక్స్ట్ ప్రైస్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా మనం గెస్ చేయొచ్చు అని చెప్తున్నాను బేసికలీ. దట్ ఈస్ కాల్డ్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ బేసికలీ. ఓకేనా? సో ఇప్పుడు మీరు కొన్ని థింగ్స్ ని మీరు గమనించండి. ఓకే, నౌ ఇది ఒక చార్ట్. ఓకే, దీన్ని మనం నిఫ్టీ 50 అంటాము. బేసికలీ మీకు తెలిసిందే, నిఫ్టీ 50 అనేది ఒక ఇండెక్స్. ఇండెక్స్ లో ఉన్న టాప్ 50 స్టాక్స్ ని కలిపితే ఒక ఇండెక్స్ అయింది. దట్ ఈస్ కాల్డ్ నిఫ్టీ 50. ఇది మీకు తెలుసు. ఓకే, సో ఈ నిఫ్టీ 50కి ఒక ప్రైస్ ఇచ్చారు. ఓకే, ఈ నిఫ్టీ 50కి ఒక ప్రైస్ ఇచ్చారు, విచ్ ఇస్ 2788 when it started in 2006. దానికి ఒక ప్రైస్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఆ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఎలాగైతే పెరుగుతున్నాయో ఈ నిఫ్టీ అలాగా పెరుగుతూ వచ్చింది. ఓకే, సో పెరగడం తగ్గడం ఏంటి బ్రో అని అంటే మాత్రం గ్రీన్ ఇస్ కాల్డ్ మూవింగ్ అప్, రెడ్ కలర్ ఇస్ కాల్డ్ మూవింగ్ డౌన్. గ్రీన్ కలర్ గా ఏదైనా థింగ్స్ కనిపిస్తున్నాయి అంటే మీకు ఇక్కడ వాటిని మనం ఏమంటామంటే ప్రైస్ పైకి వెళ్తుందని అర్థం. రెడ్ కలర్ థింగ్స్ కనిపిస్తున్నాయంటే ప్రైస్ కింద పడుతుందని అర్థం. ఓకే, సో నౌ ఎలా చూడాలి? ఇప్పుడు దాని బదులు మీరు దానికి ముందు మీరు కొన్ని థింగ్స్ తెలుసుకోండి. ఓకే, ఇది చార్ట్. ఓకే, ఇది చార్ట్, ఇది ప్రైస్ మూవ్మెంట్, ప్రైస్ బిహేవియర్. ఇది నౌ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది మన డేట్. ఓకే, ఇది మన డేట్. ఇది నేను మంత్లీ టైం ఫ్రేమ్ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇయర్స్ చూపిస్తుంది. మీరు కొంచెం కిందికి వెళ్ళండి, ఇక్కడ మంత్స్ చూపిస్తుంది. ఇంకొంచెం కిందికి వెళ్ళండి, ఇక్కడ మినిట్స్ చూపిస్తుంది. ఓకే, సారీ, వీక్స్ చూపిస్తుంది. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అలా అనమాట. సో అండ్ దిస్ ఇస్ ది ప్రైస్. ఇది భగవాన్ అంటే ఇది, ఈ ప్రైజే దేవుడు బేసికలీ. ఓకే, ఈ ఏదైతే రేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ది గాడ్. ఓకే, ఇది కింద మీద అవుతేనే మీ అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ కింద మీద అవుతుంది. ఇది కింద మీద అవుతేనే. ఓకే, అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ దిస్ మంత్, వీక్ అండ్ వాట్ ఎల్స్, మంత్, వీక్ అండ్ డే అని ఉంటుంది. ఇది కొంచెం మీరు గమనించండి ఏంటివి అని చెప్తే, దిస్ ఇస్ బేసికల్లీ సమ్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ గైస్. అంటే పారామీటర్స్ అంటే లైక్ ఎలా చెప్తున్నానంటే 1 డేలో ప్రైస్ ఎంత మూవ్ అయింది, 1 minute లో ప్రైస్ ఎంత మూవ్ అయింది, 2 minutes లో ప్రైస్ ఎంత మూవ్ అయింది, 15 minutes లో ప్రైస్ ఎంత మూవ్ అయింది, అది గమనించడానికి బేసికలీ. ఓకే, సో ఇలా మీరు గమనిస్తూ పోతే దిస్ ఈస్ కాల్డ్ ది పారామీటర్. కానీ దీన్ని మనం టెక్నికల్ గా మనం దీన్ని టైం ఫ్రేమ్ అని అంటాము. టైం ఫ్రేమ్ అండ్ ది ఫ్రేమ్, ఇదంతా ఫ్రేమ్. ఓకే, సో ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో అది ఎంత మూవ్ అవుతుంది ప్రైస్ అనేది మనం ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, దాన్ని బట్టి మనం నెక్స్ట్ మూవ్ ని యాంటిసిపేట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దీన్ని మనం టైం ఫ్రేమ్ అని అంటాం. నౌ ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది చూడండి. ఎఫెక్ట్స్ ఈస్ కాల్డ్ ఇండికేటర్స్. ఓకే, బేసికలీ స్టార్టర్స్ కూడా ఇందులో పెట్టొచ్చు, బట్ ఇండికేటర్స్ అనమాట. ఇండికేటర్స్ అంటే ఏంటి? ప్రైస్ పైకి వెళ్తా కిందికి వెళ్తా అని చెప్పడానికి కొన్ని థింగ్స్ మనకు హెల్ప్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇండికేటర్స్. అవి ఏంటి మనం డెప్త్ గా ముందు చూద్దాం. బట్ యా, నార్మల్గా మీరు జస్ట్ గమనించండి ఏమేమి ఉంటాయి ఒక చార్ట్ లో. ఓకే, అండ్ ఇక్కడ ఇది చూడండి, ఈ క్రాస్ లైన్ ఏదైతే ఉందో, ఐఎమ్ సారీ వాట్ హ్యాపెండ్, యా, ఈ క్రాస్ లైన్, ఈ క్రాస్ లైన్ ఏదైతే ఉందో దీస్ ఆర్ సమ్ టూల్స్. ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని టూల్స్ అనమాట. ఈ టూల్స్ దేనికి పనిచేస్తాయి అంటే ఈ చార్ట్ ని మొత్తం అడ్డం దొడ్డం అంటే మొత్తం దాన్ని రేప్ చేయడానికి పనిచేస్తాయి. బేసికల్ అది చెయ్యొద్దు, బట్ ద థింగ్ ఇస్ ఇలా చేయడానికి మీకు వర్క్ అవుతాయి అనమాట. సో హౌ డు యూ అనలైజ్ అంటే వి విల్ పుట్ లైన్స్, వి విల్ డ్రా సమ్ బాక్సెస్, ఇవన్నీ చేసి మనం ప్రైస్ పైకి వెళ్తా కిందికి గెస్ చేస్తాం గైస్ బేసికలీ. ఓకే, ప్రైస్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది మనం ఈ గీతలు గీసి మొత్తం దాన్ని అడ్డం దొడ్డం చేసి దాన్ని మొత్తం కనిపించకుండా, చార్ట్ కనిపించకుండా రచ్చ చేసి మనం గెస్ చేస్తాం అనమాట. ఓకే, బట్ ఐ డోంట్ రికమెండ్ యూ టు డూ దిస్ రచ్చ. మీకు చార్ట్ ఎంత క్లీన్ గా ఉంటే అంత బాగా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఏం చేస్తుందో. ఓకే, సో అలా థింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ దీస్ ఆర్ కాల్ ఫ్యూ ఎక్స్టెన్షన్ టూల్స్. ఓకే, దీన్ని బట్టి కూడా మనం ప్రైస్ ని రికమెండ్ చేస్తామంటే లైక్ ప్రైస్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ది బ్రష్, హైలైటర్, ఏమైతే మనం చేద్దాం అనుకుంటున్నామో, రెక్టాంగిల్, ఎలిప్స్. ఓకే,
పాత్ కానివ్వండి. పాత్ ఎలా పనిచేస్తుంది? ఇలాగా ఇలాగా జస్ట్ మీకు ఆ మార్కెట్ ట్రెండ్ని తెలుసుకోవడానికి కానీ, లేకపోతే ఇంకేదైనా మీరు డ్రా చేసుకోవాలనుకుంటున్నారు సైకో ఓకే, ఇలా చేయాలనుకుంటే మాత్రం మీకు పనిచేస్తుంది దిస్ పాత్. నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్. ఓకే, సపోజ్ ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మీరు ట్రేడ్ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, మీరు ట్రేడ్ తీసుకున్నారు అనుకుందాం అండ్ మీరు ఏమనుకున్నారు, మీరు జస్ట్ ఏదో అనాలిసిస్ చేశారు, ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుందని అనుకున్నారు సపోజ్. ఓకే, సో మీరు పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు ప్రైస్ కింది కూడా పోవచ్చు కదా, దానికి ఛాన్స్ ఉంది కదా. సో మీరు కిందికి ఎక్కువ వెళ్తే మీకు ఎక్కువ లాస్ అవుతుంది కాబట్టి, మీకు అగేన్స్ట్గా వెళ్తే బేసికలీ మీకు ఆపోజిట్గా వెళ్తే మీకు ఎక్కువ లాస్ అవుతుంది కాబట్టి మీరు ఒక పాయింట్ దగ్గర కట్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, నౌ దిస్ ఏరియా ఈజ్ యువర్ లాస్ జోన్. ఇంతవరకు మీరు లాస్ తీసుకోవడానికి యాక్సెప్టెడ్. ఓకే, అంటే బేసికలీ ఏం చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు. ఓకే, సమ్వేర్ హియర్ మీరు ట్రేడ్ తీసుకున్నారు, మీ టార్గెట్ ఇది. ఓకే, సో మీరు ఇక్కడ వరకు వెళ్తే మీకు ఒక డీసెంట్ ప్రాఫిట్ అవుతుంది. నౌ ద థింగ్ ఇస్, ప్రైస్ ముంగడికి వెళ్ళాలని రూల్ ఏం లేదు, ప్రైస్ వెనక్కి కూడా రావచ్చు. యూ కెన్ బి రాంగ్ ఆల్సో. సో రాంగ్ అయినప్పుడు మీరు ఎంత లూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఇంత లూజ్ చేసుకోవడానికి మీరు రెడీ ఉన్నారు సపోజ్, ఇంత లూజ్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. నౌ దెన్ యూ విల్ యూజ్ దిస్ రిస్క్ రివార్డ్ థింగ్. ఓకే, విచ్ ఇస్ ది లాంగ్ పొజిషన్. మీరు జస్ట్ ఇలా పెట్టేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. మీ టార్గెట్ ఇది, మీ స్టాప్ లాస్ని కొంచెం ఇలా తీసుకెళ్తే ఓకే, ఆహా, ఇది మీకు అర్థమవుతుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ ఏరియాలో మీరు ప్రాఫిట్లో ఉంటారు, ఈ రెడ్ కలర్ ఏరియా మీరు లాస్లో ఉంటారు బేసికలీ. ఇది నాకు రిస్క్ టు రివార్డ్ రేషియో 2:38 ఇస్తుంది. అంటే 2.38 అంటే మీరు పెట్టే ప్రతి 1 రూపీ రిస్క్కి మీకు 2.38 రూపీస్ ఆఫ్ రివార్డ్ వస్తుంది. అంటే మీరు 1000 రూపీస్ పెడితే మల్టిప్లై దిస్ ఇంటూ 1000, మీకు అంత రిటర్న్స్ వస్తున్నాయి. ఓకే, నౌ దిస్ కెన్ బి ది స్టాప్ లాస్ ఆల్సో. హౌ మచ్ అంటే మీరు లైక్ ఇంత పెడుతున్నారు కదా, సో మీకు ఈ డిస్టెన్స్ ఎంత ఉందో దాని ప్రకారంగా మీకు లాస్ వస్తుంది. హౌ మచ్, లెట్ us సే, ఓకే వెయిట్, క్యాల్కులేట్ ది పాయింట్స్. ఇక్కడ స్కేల్ ఉంటుంది గైస్, దిస్ ఇస్ కాల్డ్ ది స్కేల్. మీరు ఇక్కడ స్కేల్ని పెట్టారు, మెజర్ చేశారు. ఓకే, సో యూ ఆర్ క్యాప్చరింగ్ హౌ మచ్, సమ్ 2728 పాయింట్స్ గైస్. ఓకే, 2728 పాయింట్స్. ఓకే, లైక్ అది అంత వెళ్ళినప్పుడు మీకు 1 రూపీకి 2.38 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ అవుతుంది. ఓకే, 1 రూపీకి. సో ఇఫ్ యు ఆర్ లూజింగ్, యూ లూజ్ దట్ 1 రూపీ బేసికలీ. మీ క్యాపిటల్ ఎంత పెడుతున్నా అంత లూజ్ అవుతారు. యా, బట్ దట్ లిమిట్ ఇస్ దేర్. Basically you lose the limit how much you are putting. ఓకే, సో ఇలా మనకి ఇది యూజ్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఎంత లూజ్ అవుతున్నాం, దానికి అగేన్స్ట్గా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, నా ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్తే మీరు ప్రాఫిట్ చేస్తుంటే సేమ్ సినారియో ఇలా ఉల్టా పనిచేస్తుంది. ఓ ఐఎమ్ సారీ, షార్ట్ పొజిషన్ పెడుతున్నాను. ఇంత మీరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, ప్రైస్ ఇక్కడ వరకు వస్తుందని మీరు అనుకుందాం సపోజ్. సో ఇలా మీరు రివర్స్ పొజిషన్ కూడా పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ గివింగ్ యూ ద రిస్క్ రివార్డ్ రేషియో ఆఫ్ 4. అంటే మీరు పెట్టే 1 రూపీ రిస్క్కి మీకు 4 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, లూజ్ అవుతే 1 రూపీ వస్తే 4 రూపీస్, లూజ్ అవుతే 1 రూపీ వస్తే 4 రూపీస్. ఓకే, సో దట్ ఈస్ హౌ దిస్ ఇస్ స్టేటెడ్. అండ్ దీని తర్వాత నార్మల్గా మీరు ఎమోజెస్ ఇవి నేను అంతగా యూజ్ చేయలేదు. స్కేల్ ఇస్ టు మెజర్ ది ప్రైస్ డిస్టెన్స్, ఎంతవరకు ప్రైస్ మూవ్ అయింది, లేకపోతే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బేసికలీ మీరు మీ ప్రైస్ మూవ్మెంట్ని మీరు దీంతో స్కేల్తో జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇలా కిందకి వెళ్తే దిస్ డిలీట్ ఆప్షన్ విల్ డిలీట్ ఆల్ ది అనాలిసిస్. అండ్ దాని తర్వాత వాట్ ఆర్ దీస్ అంటే ఇవి మనం చూద్దాం. EMA 9, 15, పివట్, ఫిబొనాచి, ఇదంతా మనం చూద్దాం తర్వాత. బట్ బేసికలీ అర్థం చేసుకోండి, దిస్ ఇస్ హౌ చార్ట్ లుక్స్ నౌ. ఓకే, యా ప్లీజ్. ఇప్పుడు మీరు ఆ లాంగ్ పొజిషన్ పెట్టుకున్నారు కదా, కరెక్ట్. సో అదేమో ఇక్కడేమో ఈ పాయింట్స్ దగ్గర చూపెడుతుంది కదా. మనం ఎప్పుడైనా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు అక్కడేమో దాని ఆ ప్రీమియం చూపెడుతుంది కదా. నేను స్టాప్ ఎట్లా పెట్టుకోవాలి? పోయి దాంట్లో పెట్టండి. మీరు కొనేది ఏంటి, మీరు నిఫ్టీని కొనట్లేదు, దాంట్లో ఉన్న ఆప్షన్ కొంటున్నారు. అవునా,
మీరు నిఫ్టీలో అవును ఉన్న కాల్ ఆప్షన్ ని ఆర్ ఎల్స్ పుట్ ఆప్షన్ ని కొంటున్నారు, అవునా? అవును సో అవును మీరు దీన్ని తీసుకెళ్ళి మీరు మీ లాంగ్ షార్ట్ పొజిషన్ మీరు వెళ్ళి అక్కడ పెట్టాలి. ఇక్కడ కూడా పెట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ యా అల్టిమేట్లీ ఇక్కడ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పుట్ ఇప్పుడు నేను చార్ట్ ఇది అబ్జర్వ్ చేయాలా లేకపోతే ఆ కాల్ ఆప్షన్ యొక్క చార్ట్ అబ్జర్వ్ చేయాలా? రెండు చెయ్యాలి బాస్. టూ ఆర్ ఇంపార్టెంట్. యూ డోంట్ నో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఆప్షన్ చార్ట్. మీకు ఆప్షన్ చార్ట్ యొక్క వాల్యూ మీకు తెలియదు. మీకు చెప్తాను ఆగండి. మీకు లైక్ వెన్ వీ డిస్కస్ ఆప్షన్స్ మీకు చెప్తాను. బేసికలీ గైస్ నేను మై ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, గమనించండి ఇది. ఓకే, అర్థం చేసుకోండి. నేను ఉట్టి నార్మల్ నిఫ్టీ చార్ట్ లో చూసి ట్రేడ్ చేసినప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఎడ్జ్ ఉండే. నేను ఆప్షన్ చార్ట్ ని పెట్టుకొని ట్రేడ్ చేస్తున్నప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఎడ్జ్ వచ్చింది. బికాస్ వై ఎందుకనంటే ద రీజన్ ఇస్ ఒక్కొక్కసారి స్పాట్ లో స్టాప్ లో హిట్ అయిపోతుంది, కానీ చార్ట్ లో హిట్ కాదు. మనం ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అయిపోతాం అది తెలియకుండా, చార్ట్ మనం ఆప్షన్ చార్ట్ పెట్టుకోకపోతే. ఓకే, నేను ఇంకొక గోల్డెన్ టిప్ చెప్పాలా? ద థింగ్ ఇస్, మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఎలాగైతే డ్రా చేస్తున్నారో మీరు వెళ్ళి వీటిని ఆప్షన్ చార్ట్ లో డ్రా చేయండి. మీకు వచ్చే ఎడ్జ్ కి మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు వచ్చి. ఓకే, ఎంత బాగా వర్క్ అవుతుంది అంటే మీ అనాలిసిస్ ఆప్షన్ చార్ట్ లో పెడితే మీకు థింగ్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే ఓకే, ఇక్కడ సేమ్ నుంచి అక్కడ ఇప్పుడు ఆప్షన్ చార్ట్ లో సేమ్ మళ్ళీ రెసిస్టెన్స్ సపోర్ట్ అవి తీసుకొని ట్రెండ్ లైన్ తీసుకున్న గీయాల్సిందే, తర్వాత గీయాల్సిందే, వేరే ఆ ముచ్చట ప్రతి లేదు. ఒక్క ఆప్షన్ కి మనం తీసుకోబోయే ఆప్షన్ కి మీరు తీసుకోబోయే ఆప్షన్ కి ఖచ్చితంగా గీయాల్సిందే. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. యా చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. అయితే మార్కెట్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది కదా, ఓకే, మనం ఎడ్దామని ఈ ఆ ఇందమని ఉంటది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇక్కడ తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 450 అనుకోండి, 22,450 మనం కొనాలనుకుందాం అనుకోండి, అక్కడ మార్కెట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది తొందరగా కిందికి మూవ్ అయిపోయింది. ఓకే, సో నేనేమో ఆ 415 పెట్టుకొని ఉంటే అదేమో కిందికి మూవ్ అయిపోయింది. అప్పుడు ఎడ్దామని నాకు మళ్ళీ ఆ చార్ట్ పెట్టుకొని మళ్ళీ దాని రెసిస్టెన్స్ గీసేసుకొని అప్పుడు ఆ టైం అయిపోతుంది కదా. పెట్టాలి బాస్, తప్పదు, పెట్టాలి. టైం అయిపోతుంది అంటే అక్కడ వేరే ఛాన్స్ లేదు. లాస్ అయితే ఓకేనా మరి మీకు? ఆ గ్యాప్ ఉండే మనం మిస్ అయిపోతాం కదా మొమెంటం ని. మిస్ అవ్వడం అనేది ఛాన్స్ ఏమీ లేదు. మిస్ అవుతున్నంటే పోనివ్వండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా అయితే గీయాలి పక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైతే నేను మార్నింగ్ లేచి ట్రేడ్ చేద్దామని ఫిక్స్ అవుతానో, ఓకే, ఫస్ట్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది నాకు ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత ప్రైస్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది నాకు ఇంపార్టెంట్. దాన్ని బట్టిన తర్వాత నేను ఒక స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో బేసికలీ చూడండి, దిస్ థింగ్ మీకు ఇది హెల్ప్ అవ్వచ్చు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పెట్టుకుంటాను. ఓకే వెయిట్, దిస్ ఇస్ దట్ స్ప్లిట్ స్క్రీన్. ఓకే, ఇలా పెట్టుకొని కూర్చుంటాను. ఓకే, అండ్ చెప్పాలంటే నేను మూడుటివి పెడతాను. కాల్ పుట్టివి ఒక దగ్గర కాల్, ఒక దగ్గర పుట్టి పెట్టుకొని రెడీగా కూర్చుంటాను నేను. ఓకే, నేను ఏం చెప్తానంటే మీకు ప్యాటర్న్, మీకు ఏదైనా చార్ట్ ప్యాటర్న్, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇందులో స్పాట్ లో కనిపించే కన్నా మీరు దీంట్లో వెతకండి. ఎంత బాగా వర్క్ అవుతుందో నాకు తర్వాత వచ్చి చెప్పండి. దీన్ని వెళ్ళి మీరు ఒక 5 days బ్యాక్ టెస్ట్ చేయండి, నాకు తర్వాత నాకు వచ్చి చెప్పండి. ఓకే ఒకసారి ఈ చార్ట్ ఎట్లా పెట్టుకోవాలి, ఈ 3 చార్ట్స్ ఎట్లా పెట్టుకోవాలి? ఓకే, ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది, ఈ ఒక బాక్స్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను లేఅవుట్ ఓపెన్ చేసిన ఆల్రెడీ దాన్ని లేఅవుట్ నొక్కద్దు, లేఅవుట్ కాదు, దిస్ థింగ్ ఈ బాక్స్ ని నొక్కితే మీకు ఇక్కడ ఆప్షన్స్ దొరుకుతాయి, స్ప్లిట్ స్క్రీన్ ఓకే ఆప్షన్స్. ఓకే ఓకే, సో మీకు కావాల్సిన స్ప్లిట్ స్క్రీన్ మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు నేను ఇక్కడ టూ స్క్రీన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో నేను 2 స్క్రీన్స్ పెట్టుకుంటా. ఇక్కడ నేను 2 థింగ్స్ ఇక్కడ దీన్ని నొక్కేసాను అనుకోండి, నాకు 2 థింగ్స్ వచ్చేస్తాయి. అక్కడ మళ్ళీ ఆ డిఫరెంట్ చార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది, ఇప్పుడు నిఫ్టీ 50 వస్తుంది ఇక్కడ. ఓకే, దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఇలా క్లిక్ సపోజ్ ఇలా క్లిక్ చేస్తే ఇలా బ్లూ కలర్ బార్డర్ వస్తుంది చూడండి. ఓకే ఇది స్పాట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఆప్షన్ ని పెట్టుకోవాలి. ఎలాగా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత నిఫ్టీ 24,450 నా కాల్ పుట్ మీకు వచ్చేసినాయి. ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ కాల్, గో పుట్ కాల్ లైక్ దిస్. ఓకే ఓకే ఓకే, యా ఇక్కడ మీకు 1 month టైం ఫ్రేమ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోండి. 5 minutes పెట్టాను నేను. సపోజ్ మీరు దీన్ని సెలెక్ట్ చేస్తే ఈ బ్లూ కలర్ బార్డర్ వస్తే దాని టైం ఫ్రేమ్ ఇక్కడ వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తారు అనుకోండి, దీని టైం ఫ్రేమ్ మళ్ళీ మంత్లో అయిపోయింది చూడండి. ఇది పెడితే 5 minutes అయిపోయింది చూడండి. ఓకే, సో పెట్టాలి, తప్పదు. వై అని అంటే నాకు అడగండి, నేను చెప్తా. రీజన్ నేను చెప్తా. బికాస్ విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. ఒక డిఫరెన్స్ చెప్తా చూడండి, విచ్ ఐ హావ్ ప్రాక్టికలీ అబ్జర్వ్డ్. నేను నిఫ్టీ స్పాట్ ని గమనిస్తున్నా, నిఫ్టీ ఆప్షన్ ని గమనిస్తున్నా. ఓకే, 2 థింగ్స్ బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయి. ఓకే, బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయి. రెసిస్టెన్స్ ఆప్షన్ చార్ట్ లో పెట్టాను, నేను రెసిస్టెన్స్ నార్మల్ చార్ట్ లో కూడా పెట్టాను, స్పాట్ లో కూడా పెట్టాను. స్పాట్ వచ్చేసి బ్రేక్అవుట్ ఇస్తుంది, ఇది వచ్చేసి ఇక్కడనే ఉంది.
ఇప్పుడు ఈ మూవ్ ని ఎవరు చూస్తున్నారు? మాక్సిమం పీపుల్ ఆర్ లుకింగ్ దిస్. మాక్సిమం పీపుల్ విల్ లుక్ ద స్పాట్ ఓన్లీ. అందరూ స్పాటే చూస్తారు. సో కానీ ఇక్కడ అల్టిమేట్లీ ఏమవుతుండే, ప్రైస్ రెసిస్టెన్స్ తీసుకుని ప్రైస్ కింద పడ్డది. ప్రాక్టికల్ గా నేను అబ్జర్వ్ చేసా, లాస్ తీసుకున్నాను ఈ ప్లేస్ లో. దాని తర్వాత నేను ఆప్షన్ చార్ట్ కి చాలా వాల్యూ ఇస్తాను. దిస్ విల్ Okay. హ్యాపెన్. ప్రైస్ ప్రీ మెచ్యూర్ గా ఇంత సగం వరకు వెళ్ళి ప్రైస్ కింద పడిపోతుంది. దిస్ ఇస్ ది ఫేక్ బ్రేక్అవుట్. ఇది మీరు అబ్జర్వ్ చేయాలంటే ఆప్షన్ చార్ట్ ఇస్ ది బెస్ట్ థింగ్. ఓకే. ఆప్షన్ చార్ట్ పక్కా యూజ్ చేయాలి, పెట్టాలి. నేను చెప్తున్నా కదా, నా కింద ఇప్పటికీ ఎంతో స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ థింగ్స్ తెలియవు. తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఎడ్జ్ హ్యాస్ బిన్ ఇంప్రూవ్డ్ అలాట్. మీరు చార్ట్ ప్యాటర్న్, రెసిస్టెన్స్, సపోర్ట్, ట్రెండ్ అని ఏవైతే చూస్తున్నారో సేమ్ థింగ్ మీరు ఆప్షన్ చార్ట్ లో గీయండి. చెప్తా మీకు ఎట్లా ఎడ్జ్ చెప్తా, మీకు ఎట్లా ప్రాఫిట్స్ కావాలి నాకు వచ్చి చెప్తా అప్పుడు. ఓకే, Got it. మీకు ఏంటంటే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే 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 ఈ చార్ట్ మూవ్ అవ్వట్లేదు కానీ ఈ చార్ట్ మూవ్ అవుతుంది, రెండు సింక్ అవుతానే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, లేకపోతే నేను చేయను అనేలాగా మీరు పెట్టుకుంటేనే మీరు ట్రేడింగ్ లో ఏం చేస్తారంటే అన్నెసరీ ఎంట్రీస్ తీసుకోరు. మెయిన్ థింగ్ మనం చేయాల్సిందంటే, మనకు అందరికీ తెలుసు ఎక్కడ ట్రేడ్ చేయాలో, కానీ ప్రతి ఒక్క మూమెంట్ ట్రేడ్ చేయడానికి కాదు. సో ఏం చేస్తామంటే మనం అన్నెసరీ ఎంట్రీస్ చాలా తగ్గించాలి, చాలా అంటే చాలా తగ్గించాలి. ఓన్లీ ఆ నెసెసరీ వాల్యుయబుల్ ట్రేడ్స్ లో మాత్రమే ఎంటర్ అవ్వాలంటే ఎన్నో థింగ్స్ గమనించాలి మై డియర్ ఫ్రెండ్. ఇది చాలా తక్కువ నేను చెప్పినవి. ఇంకా మీకు తెలియదు, నేను ఎంట్రీ తీసుకునే ముందు ఎన్ని చెక్ చేస్తాను అండ్ విత్ ఇన్ సెకండ్స్ నేను చెక్ చేస్తాను. అది స్టార్టింగ్ లో నాకు కూడా ప్రాబ్లం అయింది, నేను కూడా ఆ ట్రేడ్స్ మిస్ అయిపోయాను. బట్ అలవాటు పడడంతో పాటు నాకు అది క్లియర్ అయిపోయింది. మీకు కూడా అదే చెప్తాను. నేను అందుకే మీతో నేను చెప్పాను, కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత స్టార్టింగ్ లో మీకు మీ మాన్యువల్ ఎర్రర్స్ వల్ల మీకు లాసెస్ అవుతాయి. మీకు కాన్సెప్ట్ తెలుసు, ప్రైస్ పైకి వెళ్తుందని తెలుసు, ప్రైస్ కింద కొడుతుందని తెలుసు, ఆప్షన్ చార్ట్ చూడాలని తెలుసు, ఏం చేయాలో ప్రతి ఒక్కటి తెలుసు. కానీ ఆ స్పీడ్ ఉండకపోవడం వల్ల మీకు లాసెస్ అవుతాయి. ఒక్కసారి మీరు ఆ స్పీడ్ టచ్ చేసుకున్నారా, కాన్సెప్ట్స్ మీకు మొత్తం చేతిలో పట్టేసినాయా, అలవాటు పడ్డారా, ఎంజాయ్ ది ప్రాఫిట్స్. ట్రస్ట్ మీ, జాబ్ ట్రేడర్ని నమ్మండి ఈ విషయంలో. ఓకే, ఎందుకు చెప్తున్నాను, హౌ ఐ స్పీకింగ్ దిస్ మచ్ కాన్ఫిడెంట్లీ అంటే బికాస్ ఆఫ్ ది ప్రీవియస్ బ్యాచ్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ తో బట్టి నేను చెప్తున్నాను. నేను పర్సనల్ గా వాళ్ళతో వర్క్ చేశాను. బికాస్ ఫస్ట్ బ్యాచ్, ఓకే, వర్క్ చేయాలి తప్పదు, వాళ్ళతో కరెక్ట్ గా ఉండాలి. ఎవ్రీథింగ్ వాస్ క్లియర్. ప్రతి ఒక్కరిని ఇట్లా మన చిన్నపిల్లలకి పెన్సిల్ పట్టుకుని నేర్పిస్తారు చూడండి, అట్లా నేర్పించాను ప్రతి ఒక్కరికి. అండ్ దట్ గేవ్ మీ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇండిపెండెంట్ గా ట్రేడ్ చేస్తారు గైస్, ఇప్పటికి ఇండిపెండెంట్ గా ట్రేడ్ చేస్తారు. ఫొటోస్ పెడతారు, స్క్రీన్ షాట్స్ పెడతారు, అప్పుడప్పుడు లాస్ అని కూడా పెడతారు. ఓకే, సో ట్రస్ట్ మీ, దిస్ థింగ్ విల్ హ్యాపెన్. ముందు ఇంకా ఉంది, మీరు చూసే స్టఫ్కి మీకు మైండ్ బ్లో అయిపోతుంది పక్క. దీంట్లో నన్ను నమ్మండి. ఓకే, ఇదే నన్ను నమ్మండి. మీరు ఏదో ఒక థింగ్ కొత్తగా నేర్చుకుని పోతారు గైస్. నా దగ్గరికి వస్తే మీరు ఏదో ఒక థింగ్ కొత్తగా నేర్చుకుని పోతారు. బికాస్ యు ఆర్ సీకింగ్ సంథింగ్ న్యూ. ఓకే, మీకు ప్రాఫిట్స్ అవ్వకుండా సంథింగ్ ఏదో మీకు తెలియట్లేదు, అది మీకు నా కోర్స్ ఇవ్వచ్చు. ట్రస్ట్ మీ. ఓకే, అండ్ కడుపు స్టమక్ ఫుల్ చేసి పంపిస్తే మాత్రం. ఓకే, చలో. యాక్చువల్లీ 9:06 మీకు అయిపోయింది. ప్రీమియం సజెషన్స్ ఏమైనా ఉంటాయా? ఈ ప్రీమియం రేంజెస్ తీసుకుంటా నేను యూజువల్ గా అట్లా. ప్రీమియం రేంజా? ఆ, ఓకే, నేను ప్రీమియం రేంజ్ చూడను, నేను చార్ట్ ని చూస్తాను బేసికలీ. చార్ట్ నాకు ఏం చెప్తుంది, చార్ట్ నాకు ప్రైస్ మరీ ఓవర్ సోల్డ్ ఉంది, ప్రైస్ పుల్ బ్యాక్ కోసం వస్తే నేను బై చేస్తానని చూస్తానా, లేకపోతే ప్రైస్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ప్లేస్ లో నేను ఇప్పుడే బై చేయాలని చూస్తానా అనేది చార్ట్ ని చూసి చెప్పగలుగుతా. ఎవ్రీథింగ్ నేను ఈస్ ఇది బేస్డ్ ఆన్ అంటున్నా చార్ట్. బ్రో. మనకు డే స్టార్టింగ్ లో ప్రీమియమ్స్ చాలా హైలో ఉంటాయి కదా, అప్పుడు మనం అది తీసుకోవాలంటే మన దగ్గర ఫండ్స్ లేనప్పుడు ఓకే, వి ప్రిఫర్ లెస్ ప్రీమియం ఉన్నది తీసుకుంటే మనకి అలా ఎక్కువ నో నో లాట్స్ నో వస్తాయి. నో 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 నెవర్. ప్రీమియం, ఎక్స్పెన్సివ్ థింగ్ విల్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్, చీప్ థింగ్ విల్ బికమ్ మోర్ చీప్. అవును. ట్రస్ట్ మీ, ఇది మార్కెట్ లో వర్క్ అవుతుంది. అండ్ ద థింగ్ ఇస్, అల్టిమేట్లీ యూ షుడ్ బీ ఇన్ ద మనీ. ఓకే, మీరు ఇన్ ద మనీ ప్రీమియం లో ఉండాలి. ఆల్ టైమ్ మీరు ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ లోనే, ఇన్ ద మనీ ఆప్షన్స్ లోనే ఉండాలి. ఈ ఇన్ ద మనీ చీప్ ఉందా కాస్ట్లీ ఉందా అనేది నాకు అనవసరం. ఓకే, నేను ఎంతున్నా నేను అఫోర్డబుల్ ఉంటా, నేను పెట్టేసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నేను ఇన్ ద మనీలో పెడుతున్నా అనేది నాకు ఇంపార్టెంట్. నా వాట్ ఈస్ ఇన్ ద మనీ మీకు తెలిసిన వాళ్ళకి ఇట్ ఈస్ ఫైన్, తెలియని వాళ్ళకి ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ థింగ్. మనం ముందు వెళ్తుంటే చూద్దాం, డోంట్ వరీ. ఓకే, ఆల్వేస్ బీ ఆన్ ఇన్ ద మనీ. ఇన్ ద మనీ చలో, కొంచెం అట్ ద మనీ ఈస్ ఫైన్, ఆ ప్రీమియం డిఫరెన్స్ మీకు వస్తుంటే. బట్ ఐ ఆల్వేస్ ట్రై టు బీ ఇన్ ద మనీ ఓన్లీ. అట్ ద మనీ చలో, సమ్ టైమ్స్ ఆ డిఫరెన్స్, క్విక్ థింగ్స్ వల్ల నేను అట్ ద మనీ దగ్గర ఉంటాను. ఓకే, బట్ జనరల్లీ ఐ విల్ బీ ఇన్ ద మనీ. సచ్చిన అవుట్ ఆఫ్ ద మనీ తీయొద్దు. ఓకే, ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేశాను, దానివల్ల నాకు అవుట్ ఆఫ్ ద మనీ మీద రిజల్ట్స్ రాలేవు. నాకు తర్వాత రీజన్ అర్థం చేసుకున్నాను, వై దిస్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. డూ యూ నో వాట్ ఈస్ ద రీజన్? ఇన్ ద మనీలో మనకు ప్రాఫిట్స్ ఎక్కువ అవుతాయి, అట్ ద మనీలో మనకి ప్రాఫిట్స్ మీడియం అవుతాయి, అవుట్ ఆఫ్ ద మనీలో మనకి ప్రాఫిట్స్ చాలా తక్కువ అవుతాయి. ఎనీబడి కెన్ గెస్ వాట్ ఈస్ ద నిఫ్టీ రీజన్? ఎనీ గుడ్ ప్లేయర్ హియర్?
దాని ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు మూమెంట్ అనేది ప్రిఫర్ స్పీడ్ గా చేయరా ఉండదు. దానికి బయింగ్ కి డెల్టా సెల్లింగ్ కి? వాల్యూ డెల్టా డెల్టా వాల్యూ డెల్టా దొరుకుతుంది. ప్రీమియం డికే అనేది ఎక్కువ ఉండదు. పర్ఫెక్ట్ ఆన్సర్. డెల్టా అని ఎవరైతే చెప్పారో హ్యాట్స్ ఆఫ్ బాస్. బికాస్ ఆఫ్ డెల్టా ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది. అంటే ఈ గవర్నమెంట్ ఓకే యా సో యా ఉన్నారు మంచి మంచి పీపుల్ ఉన్నారు అయితే. ఓకే ఐ కెన్ గెట్ టు నో. బిగినర్స్ డెల్టా ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. వి విల్ సీ ఎవ్రీథింగ్. ఓకే వి విల్ సీ ఎవ్రీథింగ్. బట్ యా పీపుల్ ఎవరైతే ఉన్నారో బికాస్ ఆఫ్ డెల్టా ప్రైస్ లో ఆ డిఫరెన్స్ వస్తుంది. ఓకే అండ్ యా బేసికలీ ఆ ప్రాఫిట్స్ లో డిఫరెన్స్ వచ్చేది డెల్టా వల్ల. ఓకే సో యా చలో విత్ దిస్ వి విల్ ఎండ్ ద క్లాస్ హియర్. ఇట్స్ ఆల్రెడీ 9:10. ఓకే రికార్డింగ్ మళ్ళీ లెంతీ అయిపోతుంది, సోది అయిపోతుంది. ఓకే యాక్చువల్లీ చాలా ఇంకొంచెం చెప్దాం అనుకున్నాను బట్ యా అన్ఫార్చునేట్లీ కుదరలేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. మనం స్లోగానే వెళ్దాం మీకు అందరికి అర్థమయ్యేలాగా. ఓకే చలో గైస్ రికార్డింగ్ స్క్రీన్ షాట్ అయితే ఆపేస్తున్నాను. బ్రో ఒక డౌట్. యా యా బ్రో మ్యూచువల్ ఫండ్ లో మనకు లార్జ్ క్యాప్ ఏంటది? హలో యా ప్లీజ్ లార్జ్ చెప్పండి. క్యాప్ లార్జ్ ఓకే క్యాప్ ఉంది చూడండి ఇన్వెస్ట్మెంట్ లో. యా అందులో యా మనకు మినిమం 20,000 సిఆర్ ఉండాలి కదా. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది 20,000 ప్లస్ 20,000 crores ప్లస్ ఉండేదాన్ని మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని అంటాం. అయితే నాకు డౌట్ వచ్చింది. ఏంటది? నాకు వాయిస్ బ్రేక్ అయింది మీది. ఇది డిఎస్పి టాప్. హలో ఏంటది? హలో చెప్పండి చెప్పండి డిఎస్పి టాప్ 100 ఈక్విటీ ఫండ్ లో. హలో వినిపిస్తుందా బ్రో? చెప్పండి. డిఎస్పి హలో 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 సార్. 100. హలో యా అభిలాష్ బ్రో చెప్పండి. మీ బ్రో వాయిస్ బ్రేక్ వినిపించట్లేదా? మీ Bro, వాయిస్ comment బ్రేక్ పెట్టు bro. అవుతుంది. ఒక్క నిమిషం. కమెంట్ పెట్టు బ్రో లేదంటే. కామెంట్ పెట్టండి ఆర్ ఎల్స్ హలో యూ కెన్ ఆస్క్ మీ ఆన్ వాట్సాప్ ఆల్సో. హలో బ్రో ఇప్పుడు వినిపిస్తుందా? యా వినిపిస్తుంది చెప్పండి. డిఎస్పి టాప్ 100 ఈక్విటీ ఫండ్ ఓకే దాని ఎంత ఉందంటే 3,716 ఉంది. బట్ 3 అది చెప్పండి. 3,716 ఓకే అది లార్జ్ క్యాప్ లో ఉంది. లార్జ్ క్యాప్ లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ లో ఉంది. వాళ్ళు లార్జ్ క్యాప్ లో పెడుతున్నారేమో. మీ అంటే మనకు మ్యూచువల్ దాని ఫండ్ fund మీ మ్యూచువల్ ఫండ్ ఇస్ అ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది లార్జ్ క్యాప్ ఫండ్స్ లో, ఈక్విటీలో. అంటే మినిమం 20,000 సిఆర్ ఉండాలి అన్నారు కదా అందులో ఇన్వెస్ట్మెంట్ అంటే చేయాలి. అంటే అలా రూల్ ఏం లేదు. బేసికలీ ఎక్కువ అంటే ఎక్కువ ఫండ్స్ ఉన్నోడి దగ్గర పెడితే లాభం ఏంటంటే వానికి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ద ట్రస్ట్ ని గమనించండి మీరు. అంతమంది అన్ని క్రోడ్స్ పెడుతున్నారంటే ఆ ట్రస్ట్ అనేది ఉంటది కదా వాడి మీద. ఓకే సో అందువల్ల నేను అలా అని చెప్పాను. దట్ ఈస్ ఆల్ రైట్. బట్ యా మీరు నార్మల్లీ మీరు పెట్టాలని కూడా పెట్టుకోవచ్చు. అంటే 3,000 crores ఉన్నాయి వన్ ఫండ్స్ ఫైన్. ఉమ్. వాని మీద వాని పర్ఫార్మెన్స్ బాగుంటే మీరు పెట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాడు ఫ్యూచర్ లో వాడు ఫండ్స్ గ్రో చేసుకోవచ్చు కదా. అంటే నేనేమనుకున్నా అంటే మన ఈ ఫండ్ ఉంటే ఇందులో మన కన్సిడర్ చేస్తారు కావచ్చు ఏ స్మాల్ లేదు క్యాప్, లేదు లేదు మిడ్ లేదు క్యాప్, లార్జ్ క్యాప్ నో అలా నో 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 అనుకుంటున్నా. గైస్ డోంట్ ఇట్ ఈస్ అ బిగ్ మిస్కన్సెప్షన్. చూడండి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంటే వాడు లార్జ్ క్యాప్ లోనే ఇన్వెస్ట్ చేస్తాడు, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంటే వాడు స్మాల్ క్యాప్ లోనే ఇన్వెస్ట్ ఎట్లా ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ వాడు ఇందులోనే చేయొచ్చు. ఓకే కానీ మీ మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాపా మిడ్ క్యాపా స్మాల్ క్యాప్ అనేది దాని ఫండ్ సైజ్ ని బట్టి డిఫైన్ చేసుకోవచ్చు, డిఫైన్ చేయబడుతుంది. ఓకే హీ క్యాన్ పుట్ వెర్ ఎవర్ హీ వాంట్స్. మనం మనకి ఇచ్చేస్తున్నాం పైసలు, నువ్వు పెట్టిన రిటర్న్స్ రా బాబు అని చెప్పేసి. ఓకే ఓకే యా చలో గైస్ ఐ వాంట్ అనదర్ క్లాస్ హియర్. రేపు కలుద్దాం. ఓకే విత్ గుడ్. రేపు మళ్ళీ ప్రాఫిట్ చేస్తే వి విల్ సీ. ఓకే అనాలిసిస్ చూద్దాం. అండ్ యా లెట్స్ మీట్ టుమారో. చలో గైస్ బాయ్.